హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనతో పాటు గెస్ట్గా దర్శక నిర్మాత సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సునీల్ కుమార్ రెడ్డి గారు అనగానే సొంత ఊరు, గంగపుత్ర లాంటి సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. తనదంటూ ఒక ప్రత్యేక బాణీ కలిగిన దర్శక నిర్మాతగా సినీ చరిత్రలో ఆయన రకరకాల సినిమాలు చేస్తూ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి సినిమా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఆయన ఆలోచనలు పంచుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ యాక్చువల్గా సినిమా అనగానే క్యాచీగా ఉండే టైటిల్ పెట్టాలనుకుంటారు అందరూ. అట్ ద సేమ్ టైం అది జనానికి పనికొచ్చే విధంగా, అంటే ఒక పాజిటివిటీ ఉండే విధంగా ఉండాలని చెప్పి దర్శక నిర్మాతలు అనుకుంటూ ఉంటారు. మీరేంటండి అందరూ అసహ్యించుకునే కాక్రోచ్ అనే పేరు పెట్టారు, ఒక సినిమా కూడా తీశారు. ఏంటి సార్ అలాంటి నేపథ్యాలు, అలాంటి కథలు ఎంచుకోవడానికి, లేకపోతే అలాంటి టైటిల్స్ పెట్టడానికి అసలు మీకు ప్రేరణ ఏంటి? ఏం చెప్పదలుచుకుంటూ ఉంటారు అలాంటి సినిమాల ద్వారా? అంటే సినిమా అనే మాధ్యమం ఏ ఒక్క గ్రూప్కి మాత్రమే పరిమితం అయిపోకూడదు. ఎన్నో అన్రిప్రజెంటెడ్ కేటగిరీస్ ఉంటాయి, వాళ్ళందరి గురించి కూడా సినిమా మాట్లాడాలి అనేది నా ఇంటెన్షన్. ఓకే, నేను చాలా రకాల సినిమాలు తీశాను, ఇలాంటి స్పెసిఫిక్ అనే కాదు. సో అందులో ఈ కాక్రోచ్ అనే ఒక అంశం కూడా నేను తీసుకోవడం జరిగింది. కాక్రోచ్ అంటే నా దృష్టిలో అందరూ ఇగ్నోర్ చేసిన, మనకు తెలియని ఒక పాతాళ లోకంలో ఉండే కొన్ని క్యారెక్టర్స్ తాలూకా జీవితాలను స్పృశించాలనేది ఆలోచన. ఓకే. సో గంగపుత్రుడు సినిమా తీస్తున్నప్పుడు ఫిషర్మెన్ కమ్యూనిటీ గురించి ఎలాగైతే మాట్లాడాను, గల్ఫ్ సినిమా తీస్తున్నప్పుడు గల్ఫ్ మైగ్రేషన్కి సంబంధించిన వ్యక్తుల గురించి ఎలా మాట్లాడాను, చాలా ఎన్నో టచ్ అయిన అంశాలన్నీ ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ సినిమాలో. అలాంటి వాటన్ని నేపథ్యాల్లో మనం కథ చెప్పాలి అనే ఇంటెన్షన్తో నేను చేస్తున్న ప్రయత్నాలే ఇవి. సార్ మీరు ఇలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తూ ఉంటుంది? అంటే యాక్చువల్గా సినిమా అనేది కమర్షియల్ మాధ్యమం. సో మనీ మ్యాటర్స్ అనేది, మనీ అనేది మాట్లాడుతూ ఉంటుంది అక్కడ. కలెక్షన్స్, లేకపోతే రేపు పొద్దున్న వచ్చే లాభాలు, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటాయి. కానీ మీరు అట్టడుగు జీవితాల కథలను తీసుకొని, ఇప్పుడు పాతాళలోక జీవితాలు కొన్ని ఉంటాయి కదా, దాన్ని స్పృశించడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఇది మీరు అనుకున్నట్టు జనం వరకు రీచ్ అవుతూ ఉంటుందా అండి? కొన్ని రీచ్ అవుతాయి, కొన్ని రీచ్ అవ్వండి. ఐఎమ్ ఓపెన్ విత్ దట్ అండ్ ఐఎమ్ ఓకే విత్ దట్ ఆల్సో. ఎందుకంటే సినిమా అన్నది మీరు అన్నట్టు ఇది ఏ ఒక్కరు ఒక ఇండివిజువల్ చేసే ఒక పని కాదు, ఒక గ్రూప్ మొత్తం, ఒక టీం మొత్తం కలిసి చేసే ఒక ఎఫర్ట్ సినిమా. సినిమా ఎప్పుడు కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ఉంటుంది. సో అందులో మార్కెటింగ్ కూడా ఒక భాగం అయి ఉంటుంది. కొన్నిసార్లు ఆడియన్స్ రెడీనెస్ టు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనం బాగా ప్రమోట్ చేయగలిగి ఉండొచ్చు, ఒకవేళ ప్రమోట్ చేసినా వచ్చిన ఆడియన్స్ దాన్ని తిరస్కరించే ప్రమాదం కూడా ఉంది. బికాజ్ ఇది ఇలాగే ఉండాలి అనే ఫార్ములానికి ఏమాత్రం మనం కట్టుబడకుండానే మనం సినిమాలు తీయాలి, ఒక కొత్త నేపథ్యం, ఒక కొత్త కథ చెప్పే ప్రయత్నాలు. సో ఆల్రెడీ ఫార్ములాలో ఉన్నప్పుడు కూడా ప్రమాదాలు ఉంటాయండి, బికాజ్ ఆల్రెడీ చూసాం కదా అనే అవకాశం ఉంది. లేకపోతే కొత్తగా ఒక ప్రయత్నం చేస్తే ఇదేమిటి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళకి నచ్చకపోవచ్చు, రుచించకపోవచ్చు కూడా. సో సినిమా అనేది ఒక రిస్కీ ఎఫర్ట్ అండి. వీఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమా అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ టు ఎక్స్పెరిమెంటేషన్ అండి. రిజల్ట్ గురించే ఎక్కువ ఆలోచిస్తూ నా ఎఫర్ట్స్ కంటే కూడా నేను ఒక ప్రేక్షకుడిని, నేను ఒక ప్రేక్షకుడిగా దానికి ఎలా రియాక్ట్ అవుతాను అన్న ఒక జడ్జ్మెంట్తో, నా టీం అందరితో ఉన్న కన్సల్టేషన్తో నేను సర్టన్ సబ్జెక్ట్స్ టచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా కొన్ని రిస్కీ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని యాక్సెప్ట్ అవుతాయి, కొన్ని రిజెక్ట్ కూడా చేయబడతాయి. అండ్ ఐఎమ్ ఓపెన్ విత్ దట్. యాక్చువల్గా సినిమా అనగానే యాక్చువల్గా ఒక హంగామా ఉంటుందండి. అంటే యూనిట్, ఎక్కువ మంది పీపుల్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు, రకరకాల క్రాఫ్ట్స్ వాళ్ళందరూ ఉంటారు. కానీ మీ సినిమా చూస్తే 4-5 ఒక కెమెరామెన్, ఆర్టిస్టులు ఒక 2-3, డైరెక్టరు, ఒక అసిస్టెంట్, మీరు, అలాగా చాలా. అంటే ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో వెళ్ళడానికి ఏంటి సార్? అంటే యాక్చువల్గా గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ కోసం చాలా సార్లు వింటూ ఉంటాం. అట్లాగా మీదంటూ సునీల్ కుమార్ రెడ్డి గారి ఫిల్మ్ మేకింగ్ అనేది ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచన? డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఓకే. సో ఇప్పుడు ఒక గల్ఫ్ లాంటి ఒక సినిమా తీసుకున్నప్పుడు దానికి నాకు ఒక హ్యూజ్ స్కేల్ కావాలి, ఎందుకంటే ఆ గల్ఫ్ తాలూకా దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం. సో ఒక్కొక్క సినిమా తీసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను వలస అనే సినిమా తీశాను. అందులో ఒక 20 మంది ఆర్టిస్టులతో కంటిన్యూస్గా నేను కోవిడ్ టైంలో ఆ సినిమాని తీయడం జరిగింది. వైజాగ్లో నేను చేశాను. సో దానికి ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ నేను టెక్నికల్ క్రూని అంతమంది నేను తీసుకోలేను, ఎందుకంటే బికాస్ కోవిడ్ టైం. సో ఆ టైంలో మనం రెగ్యులర్ ఫిల్మ్ మేకింగ్ చేయటం అనేది సాధ్యపడే అంశం కాదు.
ఎందుకంటే సేఫ్టీ రీజన్ కానివ్వండి, రకరకాల పరిస్థితి ఆ టైంకి ఉండే లా అండ్ ఆర్డర్ పరిస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఐ వాంటెడ్ టు డూ ఇట్ అన్ మినిమం స్కేల్. సో దానికి నేను డెఫినెట్గా తక్కువ మంది ఆర్టిస్టులతోనే, తక్కువ మంది టెక్నీషియన్స్ తోటే చేయవలసి వస్తుందండి. దెర్ ఆర్ సమ్ రెగ్యులర్ ఫిల్మ్స్ విత్ నేను రెగ్యులర్ ఇండస్ట్రీ ఫిల్మ్స్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రామానాయుడు గారికి ఫిల్మ్ చేసినప్పుడు కానీ, సో ఐ వాజ్ హ్యావింగ్ ద ఎంటైర్ పారాఫెర్నలియా విచ్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దట్. ఒక వెయిటింగ్ ఫర్ యూ సినిమా తీసిన, ఇవన్నీ కూడా ఒక స్కేల్ మీద చేసిన ఫిల్మ్స్. దెర్ ఆర్ సర్టన్ ఫిల్మ్స్ వాటికి మాత్రం నేను చాలా లిమిటెడ్ దీంట్లో చేయవలసిన పరిస్థితి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రొమాంటిక్ క్రిమినల్స్ అనే సినిమాలో గంజాయి తోటల మీద వాటిలో నేను షూట్ చేయాల్సి వచ్చింది. నేను ఆ రెగ్యులర్ పారాఫెర్నలియా తీసుకొని నేను దాన్ని షూట్ చేయలేదు. సో నేను డెఫినెట్గా చాలా లిమిటెడ్ క్రూ మెంబర్స్ తోటి వాళ్ళని, ఆ గిరిజనుల్ని అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని నేను ఆ గంజాయి తోటల్లో షూట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సార్ అప్పుడు యాక్చువల్ గంజాయి తోటలు అనేటప్పటికి అంటే ఒక మాఫియా ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, చాలా రకాల భౌతికమైన దాడులు కూడా, అంటే వాళ్ళ దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేటప్పటికి ఒక భౌతికమైన దాడులు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అంటే ఒక కెమెరా పెట్టుకొని ఒక హైడ్ అవుతూ తీసారా, లేకపోతే వాళ్ళతో మాట్లాడుకొని అట్లాగా ఏమైనా చేశారా? కొన్ని ఆస్పెక్ట్స్ నేను షూట్ చేసినప్పుడు నేను పోలీస్ తోటే డైరెక్ట్గా కలవటం జరిగింది. వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ట్రాయ్ చేసే, ఆ గంజాయి తోటలను డిస్ట్రాయ్ చేసే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10 వ్యాన్లతోటి ఫుల్ AK-47s తోటి, అంటే ఎక్కడి నుంచైనా అటాక్ జరగచ్చు అనే ఒక సిచ్యువేషన్లో వాళ్ళు దాదాపు నా ఫస్ట్ సీక్వెన్సే ఆ సినిమాలో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయల గంజాయి తోటలను ధ్వంసం చేయడం అనేది నా ఆర్టిస్టులతో కలిపి పోలీసులతో నేను షూట్ చేయడం జరిగింది. ఓకే. సో అలాంటప్పుడు నాకు డెఫినెట్గా వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ సపోర్టు ఉంటుందండి. కానీ కొన్ని సీక్వెన్సెస్ తీసేటప్పుడు నేను నా గుడ్ బుక్స్ని ఉపయోగించి ఒక జర్నలిస్ట్గా నేను ఆ యాక్సెస్ సంపాదించి మినిమల్ క్రూతో నేను ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ షూట్ చేసిన సందర్భం కూడా ఉందండి. అంటే కొన్నిసార్లు అవసరమైనప్పుడు ఫిక్షన్ని అండ్ డాక్యుమెంటేషన్ని కూడా కలిపి నేను ఫిక్షన్స్ కూడా తీయాల్సిన అవసరం ఉండొచ్చు. సో అలాంటప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ దీంట్లోనే తీయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గంగపుత్రులు సినిమా తీస్తున్నప్పుడు ఒక 3-4 వేల మంది ఫిషర్మెన్ మధ్యలో నేను కొన్ని నా క్యారెక్టర్స్ని పెట్టి నేను షూట్ చేస్తున్నప్పుడు నేను న్యాచురల్లీ రెగ్యులర్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తే ఐ కెనాట్ గెట్ ద అథెంటిక్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నేను 4,000 మంది జూనియర్ ఆర్టిస్టులను పెట్టి నేను అది ఎపిసోడ్ నేను షూట్ చేయలేను. ఐ డెఫినెట్లీ నీడ్ లోకల్ సపోర్ట్. సో ఒక్కొక్క ఫిల్మ్కి ఒక్కొక్క వే ఆఫ్ దీన్ని మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఒక హిందీ ఫిల్మ్ చేసినప్పుడు ఐ వాజ్ హ్యావింగ్ మల్టీ కెమెరా సెటప్ తోటి ఒక హ్యూజ్ కాస్ట్ అండ్ క్రూ తోటి నేను షూట్ చేశాను చండీగఢ్ అండ్ మనాలి ఇలాంటి ప్లేసెస్లో, అండ్ టోటల్గా స్నో క్యాప్ దీంట్లో ఉన్న పరిస్థితుల్లో షూట్ చేశాను. అప్పుడు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ నేను తీసుకుంటాను, ఎందుకంటే నా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ మైండ్, అండ్ అలాగే నా టెక్నీషియన్స్ తాలూకా ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఎక్కడ ఎలాంటి మేకింగ్ అవసరం పడుతుందో అలాంటి దాన్ని నేను చూస్ చేసుకుంటూ వెళ్తానండి. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ యాజ్ సచ్, ఇట్స్ మై కైండ్ ఆఫ్ సినిమా అంటూ ఏం లేదు. దెర్ ఆర్ సర్టన్ పర్సనల్ మూమెంట్స్ ఉంటాయి ఫిల్మ్స్లో, సో దే ఆర్ డిఫరెంట్ అండి. సార్ యాక్చువల్గా ఇందాక సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమా అనగానే మామూలు చిన్న సినిమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇందాక మీరు చెప్పారు 15-20 కోట్ల గంజాయిని తగలబెట్టామని, బడ్జెట్గా కలిపితే 21 కోట్ల సినిమా అయ్యి ఉంటుంది అది. అంతే కదండి. యాక్చువల్గా కమర్షియల్ సినిమా చేయాలంటే నిజంగా అది చెయ్యాలి అంటే డమ్మీది వాడుతుంది, అది వేరే విషయం కాదంటలేదు. కానీ మామూలుగా ఇవన్నీ బడ్జెటింగ్లో వేస్తే 20 కోట్ల సినిమా. సార్ ఆడియన్స్కి ఏది అక్కర్లేదు. మీరు ఎంత బడ్జెట్లో తీశారు, ఎన్ని కోట్లతో తీశారు, మీరు ఒక 1000 కోట్లతో తీసిన సినిమా కూడా వాళ్ళకి నచ్చకపోతే అవుట్ రైట్గా సెకండ్ డే రిజెక్ట్ చేస్తారండి. సో ఇనీషియల్ హైప్ రావచ్చు, వాళ్ళని ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేయడంలో సక్సెస్ఫుల్ కావచ్చేమో, కానీ వాళ్ళని రిటైన్ చేయడంలో మాత్రం మీ ఆనెస్టీ మ్యాటర్స్ అండి. మీరు ఎంత తక్కువ బడ్జెట్లో తీసినా, అసలు నో బడ్జెట్లో మీరు సినిమా తీసినా వాళ్ళ దాకా రీచ్ అయ్యి వాళ్ళకి తెలిస్తే దే విల్ వాచ్ ఇట్ అండి. ఆడియన్స్ హ్యావ్ నో ప్రిజుడిసెస్. ఇండస్ట్రీలో మనకున్నట్టు ఒక డైరెక్ట్ మనం ఇంత బడ్జెట్ పెట్టకపోతే అన్న తక్కువగా అనుకుంటారేమో, ఎక్కువ బడ్జెట్ పెట్టాం కదా డెఫినెట్గా ఇది సక్సెస్ అయిపోతుందేమో అనేవి మనం అనుకున్న ఇవే తప్ప, వాళ్ళు చూసేది ఏంటంటే ఈ సీన్కి ఎంత అవసరమైంది అది మీరు చూపించారా లేదా, వాళ్ళు ఇచ్చిన టైం ఏదైతే ఉందో, వాళ్ళు పెట్టిన డబ్బులు ఏదైతే ఉందో దానికి జస్టిఫికేషన్ చేసామా లేదా అన్నది ఫండమెంటల్ క్వశ్చన్ అండి. డెఫినెట్గా బడ్జెట్ ఉండటం వలన మీరు గ్లామర్ యాడ్ చేయొచ్చు, ఇంకొంచెం ఎంగేజింగ్గా తీయొచ్చు ఏమో, కానీ వితౌట్ ఎ సోల్ యూ కెనాట్ అట్రాక్ట్ ఆడియన్స్ అండి. యూ కెనాట్ ఫూల్ ఆడియన్స్. దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, డామ్ ఇంటెలిజెంట్ దాన్ ఆల్
ఆ ఫస్ట్ పుట్ టుగెదర్. ఓకే సార్, యాక్చువల్గా మీ సినిమాలు చూస్తూ ఉంటే అంటే ఒకప్పుడు బెంగాలీ మూవీస్ కావచ్చు, లేకపోతే మలయాళం మూవీస్ కావచ్చు. ఇప్పుడు బెంగాలీ సినిమాలు అంటే సజ్జిత్ రే గారిది, లేకపోతే రిత్విక్ ఘట్ గారిది, ఇలాంటి రకరకాల మృణాల్ సేన్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదండి. వాళ్ళ కైండ్ ఆఫ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అన్న కానీ అంటే కొంచెం దగ్గరగా అలాంటి సినిమాలు అంటే ఒక ప్రత్యేకంగా ఉండే సినిమాలు ఏవైతే ఉన్నాయో అలాగే అనిపిస్తూ ఉంటుంది. అలాగే మలయాళం డైరెక్టర్ కొంతమంది తీసిన ఆయి శశి గారు ఇలాంటి వాళ్ళందరూ తీసిన కొన్ని డిఫరెంట్ సినిమాలు లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఫిల్మ్ మేకింగ్ మొదలుపెట్టినప్పుడు అంటే మీరు పూణే లో FTIలో ట్రైన్ అప్ అయ్యి వచ్చారా, ఆ విషయం నాకు తెలుసు. అయ్యారు కదండి? నో నన్ను FTIలో నా ఫ్రెండ్స్ అందరూ దే కాల్ మీ హాఫ్ FTI అనండి. ఎందుకంటే నేను FTI టెక్నీషియన్స్ తోటి ఎక్కువగా కొలాబ్ అయ్యాను అండ్ వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. రెగ్యులర్గా నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, ఆ లైబ్రరీలో బుక్స్ చదవటం కానివ్వండి, ఆ ప్రొఫెసర్స్తో వాళ్ళతో పరిచయాలు, వీటి వల్ల నాకు వచ్చిన నాలెడ్జ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూ షేర్డ్ దేర్ టెక్నికల్ నాలెడ్జ్ టు మీ. ఓకే సరే, FTI వాళ్ళతో ఎక్కువ మందితో ఉండేవారు కదండి. అంటే ఇలాంటి సినిమాలు తీద్దాము అని అనుకునేటప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అలాంటివి ఏమైనా మిమ్మల్ని ఏమైనా ఎక్కువగా మిమ్మల్ని ఉత్ప్రేరపరిచినవి లేకపోతే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినవి ఏమైనా ఉన్నాయండి? నాకు ఐఎమ్ విత్ ఫిల్మ్ అని ఇష్టపడే ఒక వ్యక్తినండి. ఆమె మూవీ బఫ్ లైక్ ఎనీబడి లైక్ మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళందరికీ ఉండే అదే పిచ్చి నాకు కూడా ఉండేది. చిన్నప్పటి నుంచి అన్ని రకాల సినిమాలు చూసేవాడిని, భాషా భేదం లేకుండా. ఆ మూవింగ్ ఇమేజ్ నన్ను చాలా ఎప్పుడూ ఇన్స్పైర్ చేసేది. సో ఐ కన్సిడర్ ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఆఫ్ టెలింగ్ ఏ స్టోరీ. ఏమీ లేని దానికి ఇప్పుడు చిన్న చిన్న సంఘటనల్ని కూడా అద్భుతంగా మలవగలిగే డైరెక్టర్స్ ఉంటారు. ఒక హ్యూజ్ థాట్ని క్యాన్వాస్ మీదకి తీసుకురాగలిగే మేధావులు ఉన్నారు. రియలిస్టిక్గా సినిమాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఐ అప్రిషియేట్ ద గ్రాండియర్ ఆల్సో అండ్ ఐ అప్రిషియేట్ ద సెటిలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆల్సో. సో నేను ఒక జర్నలిస్ట్గా నా కెరియర్ని నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక జర్నలిస్ట్ ఎలాగైతే జీవితాన్ని అప్రోచ్ అవుతాడో అదే మైండ్ సెట్తో నేను సినిమాని అప్రోచ్ అవ్వాలనుకున్నాను. కాబట్టి ఎక్కువగా నేను రియలిస్టిక్ సినిమాని చూపించడానికే ఇష్టపడతాను. అండ్ దట్ ఈస్ అన్ ఈజీ అప్రోచ్ ఫర్ మీ. ఎందుకంటే నాకు ఒక 500 కోట్ల రూపాయల బడ్జెట్ ఆలోచన నా మనసులో వచ్చినప్పటికీ కూడా ఐ కెనాట్ ఎఫర్డ్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇంకొకరు నా మీద ఎక్స్పెరిమెంట్ చేయగలిగే అంత ట్రాక్ రికార్డ్ నేను ఇంకా క్రియేట్ చేసుకోలేదు. కాబట్టి ఐఎమ్ నాట్ అజ్యూమింగ్ దట్ సంబడి వుడ్ ఇన్వెస్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎ మనీ. సో న్యాచురల్లీ నా దగ్గర ఉన్న పవ్యూలో నా చేతిలో ఉన్నది ఏమిటి అన్నది వీ హ్యావ్ టు యూజ్ మన చేతిలో ఉండే వనరులను ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలిగినప్పుడే మనం ఫిల్మ్ మేకర్ కాగలుగుతాం అనేది నా ఒపీనియన్ అండి. రాదర్ దాన్ షోయింగ్ ఎక్స్క్యూజెస్, ఇది ఉండుంటే నాకు ఇంకా చాలా, ఇలాంటివన్నీ కూడా దే ఆర్ ఆల్ ఆఫ్ నో యూజ్ అండి. ఎవరికి ఉపయోగం లేని ఆలోచన. మనం ఏం చేయగలం? వీఆర్ సో లక్కీ, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, మనకు టెక్నీషియన్స్ ఉన్నారు, అద్భుతమైన ఆర్టిస్టులు, పర్ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకుందాం. ఒక న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, వాటిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అని ఈ ఆలోచనలు అన్నిటితోటే నేను ఎక్కువగా న్యాచురల్ సినిమా వైపు వెళ్ళడం జరిగిందండి. సార్, ఇప్పుడు న్యాచురల్ సినిమా అనేటప్పటికి మన తెలుగు వాళ్ళు మామూలుగా ఒక గ్రాండియర్నెస్ని ఇష్టపడుతూ ఉంటారు. అంటే సినిమా చూడడానికి వచ్చినప్పుడే వాళ్ళకుండే బాధలు, కష్టాలు లేకపోతే వాళ్ళ టెన్షన్స్ నుంచి బయటపడడం కోసం సినిమాను ఒక సాధనంగా మన వాళ్ళందరూ, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అందరూ అని కాదు నా ఉద్దేశం, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలుగు వాళ్ళు చూస్తూ ఉంటారు. సో మీరు న్యాచురల్ సినిమాలు అంటే సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు లేకపోతే అలాంటి కథలు, వ్యధలు ఇలాంటివన్నీ ఎంచుకుంటూ ఉంటారు. సో అది అంటే మిమ్మల్ని అంటే ఎప్పుడైనా ఒక ఫిల్మ్ మేకర్గా కమర్షియల్ సినిమాలు చేస్తే బాగుండు, ఇలాంటి సినిమాల వలన ఇంకా ఎక్కువ రీచ్ అవ్వలేకపోతున్నాను అనే ఒక ఆలోచన కలిగేటట్టు ఏం చేసిందండి? నో అంటే ఎవ్రీ ఆఫ్ మై ఫిల్మ్, ప్రతి సినిమా నేను తీసేదాన్ని నేను కమర్షియల్ సినిమాగానే కన్సిడర్ చేస్తాను. ఓకే, అంటే ఎక్కడైతే కామర్స్ ఇన్వాల్వ్ అవుతుందో అది కమర్షియల్ సినిమా. నేను థియేటర్లో సినిమా రిలీజ్ చేసి అక్కడ టికెట్ కౌంటర్ పెట్టాను అంటేనే అది కమర్షియల్ సినిమా. బయింగ్ ఎ టికెట్. సో మీ టైంని నేను జస్టిఫై చేయాలి, మీ డబ్బులకి నేను జస్టిఫై చేయాలి. సో ఆ ప్రయత్నం, ఆ మైండ్ సెట్ తోటే నేను ఎప్పుడూ ఉంటానండి. ఐ విల్ నాట్ టేక్ నా ఆడియన్స్ నేను గ్రాంటెడ్గా తీసుకొని వచ్చేళ్ళు ఎవరి కోసం వస్తారన్నో, వాళ్ళు ఇస్తున్నారు నాకు 2 hours టైం ఇస్తున్నారంటే ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. వాళ్ళ టైంకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ మనీకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ న్యూ టు దెమ్. లేదు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆడియన్కి తెలియని ఒక కథ నేను చెప్తాను అని ఎవరన్నా అన్నారు అంటే
ఐ డోంట్ బిలీవ్ అలాంటి కథలు ఏం లేవు. ఆడియన్స్కి తెలియని విషయాలు ఏమీ లేవు, అన్నీ తెలుసు. ఎందుకంటే మనం ఎదర్ సొసైటీ నుంచి ఒక స్టోరీని ఇన్స్పైర్ అవుతాము, లేదా మన సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇన్స్పైర్ అవుతాం తప్ప ఇక్కడ ఎవరు కూడా చూడని, ఎవరు ఎక్స్పీరియన్స్ చేయని ఏదో ఒక కొత్త ఎమోషన్ తీసుకొచ్చి చెప్పడం నాకు తెలిసి జరుగుతుందని నేను అనుకోవటం. సో దాన్ని మనం ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలిగాము, టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానివ్వండి, మిగతా వస్తున్న డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎంత బాగా వాడి దాకా రీచ్ చేయగలిగాం అన్నది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో ఉంటే మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటంటే వాళ్ళని ఇంటి నుంచి థియేటర్ దాకా తీసుకొని రాగలిగే అంత ఎఫర్ట్ వాళ్ళు పెట్టాలి అంటే మీరు వాళ్ళని ఎలా ఎగ్జైట్ చేశారు అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. అలా ఎగ్జైట్ చేసి థియేటర్ దాకా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఎంత బాగా మీరు కన్విన్స్ చేయగలిగారు, వాళ్ళని సాటిస్ఫై చేయగలిగారు, వాళ్ళ క్రియేటివ్ అర్జ్ని కానీ లేకపోతే వాళ్ళ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎలా ఇవ్వగలిగారు అనేది సెకండ్ ఛాలెంజ్. ఈ రెండు ఛాలెంజ్లు కూడా ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటాయి. ఎదర్ యూ మేక్ ఏ కమర్షియల్ ఫిల్మ్ ఆర్ ఏ ఫార్ములా ఫిల్మ్ ఆర్ ఎనీ న్యూ సినిమా, పాత్ బ్రేకింగ్ సినిమా, వాట్ ఎవర్ ఇదైతే కంపల్సరీ వాళ్ళని థియేటర్ దగ్గర రప్పించాలి, వచ్చిన తర్వాత వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అండ్ వాళ్ళని ఆలోచింపజేయాలి. సార్ ఎంటర్టైన్మెంట్ అనగానే యాక్చువల్గా మన వాళ్ళు అంటే చాలాసార్లు ఒక కామెడీ లేకపోతే ఒక పాటలు, సంగీతం అంటే ఒక ఎంటర్టైనింగ్. మామూలుగా ఎంటర్టైన్మెంట్ అంటే మన దాంట్లో మన తెలుగు సినిమాల్లో అర్థం ఏంటంటే కామెడీ ఉండాలి, వాళ్ళు నవ్వించాలి ఇలా అని. కానీ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక హృదయానికి హత్తుకునే కథలో ఏ రసమైనా కూడా అది మీరు అన్నట్టు ఇందాక జస్టిఫై చేస్తూ వాళ్ళని ఒప్పించేటట్టు చేయగలిగితే అది ఎంటర్టైన్మెంట్ కింద లెక్క వస్తుంది కదా సార్? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. జనాలు అంటే ఆడియన్స్కి ఈ పథ్యం లేదండి, నేను ఇలాంటివి కావాలి ఇలాంటివి వద్దు అన్నవేం లేవండి. మీరు మనస్ఫూర్తిగా చూపెడితే ఒక శంకరాభరణాన్ని కూడా అందులో ఎక్కిస్తారు. మీరు ఒక షకీలా సినిమా తీసినా కానీ దాన్ని ఇష్టపడతారు. షకీలా గారి సినిమాని నేను ఇది చేస్తున్నానని కాదు, అంటే దాన్ని కూడా అలాంటి ఒక జానర్లో మీ సినిమా తీసినప్పటికీ కూడా మీరు కన్విన్సింగ్గా తీస్తేనే ప్రతిదీ ఆడేస్తుంది, నేను ఒక స్టార్ని పెట్టుకుంటే ఆడేస్తుంది అంటే వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేయటం ఇన్ ద సెన్స్ మీరు అన్నట్టు కేవలం నవ్వించడమే కాదు, వాళ్ళ ఎమోషన్ మీరు టచ్ చేయగలిగితే చాలు. ఏ ఎమోషన్ అయినప్పటికీ దే షుడ్ ఫీల్ దే ఆర్ ఆనర్డ్, ద టైమ్ ఈజ్ ఆనర్డ్. సార్ గత 25-30 yearsగా మీరు ఫిల్మ్ మేకింగ్లో ఉన్నారు, సినిమాలు తీస్తూ ఉన్నారు. సో సినిమా కథను ఎంచుకునే తీరులో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉండే స్పీడ్ యుగంలో అంటే ఇప్పుడు కొత్త తరం చాలా వస్తుంది సినిమాలకి, అలాగే ఓటీటీ పరంగా కూడా ఎంతో సవాళ్ళు ఎదురవుతున్నాయి. థియేటర్కల్ రిలీజ్ అయ్యే సినిమాలకి రకరకాల అడ్డంకులు ఎదురవుతున్నాయి. అట్ ద సేమ్ టైం దాని మీద రకరకాల చర్చలు కూడా నడుస్తున్నాయి. కొంతమంది అంటారు ఓటీటీకి ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 3 నెలల వరకు ఓటీటీకి ఇవ్వకూడదు అన్నట్టు పెట్టుకుంటే బాగుంటుంది ప్రొడ్యూసర్లు అందరూ కొంతమంది అంటారు. ఓటీటీని లేకపోతే ఆ మేకర్స్ ఏమి అంటారంటే ఏ సినిమాలు 2 వారాలు కాదు 4 రోజులు కూడా ఉండలేదు కదా, దాన్ని ఎంతకాలం ఇప్పుడు 4-5 వారాలు అది సస్టైన్ అయ్యే అవకాశం థియేటర్లో లేనప్పుడు అలాంటి సినిమాలు ఓటీటీకి వస్తే తప్పేంటి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే రకరకాల చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఫిల్మ్ మేకింగ్ అనేది ఇప్పుడు మొత్తం ఒక పాత తరం ఒక 30 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేదు. సో మీరు గమనించిన చేంజెస్ ఏంటి సార్? అంటే అది కథ పరంగా కావచ్చు, లేకపోతే టెక్నికల్గా కావచ్చు, లేకపోతే ఈ ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, ఎనీథింగ్. ఆడియన్స్కి ఇది ఒక గోల్డెన్ ఎరా అండి. లైక్ వాళ్ళు ప్రపంచ సినిమా అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. ఓకే, యాజ్ అన్ ఆడియన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఏ సినిమానన్నా చూడొచ్చు, నా కన్వీనియన్స్లో నేను చూడొచ్చు. నేను పాజ్ బటన్ కొడితే ఎంత పెద్ద సూపర్ స్టార్ అన్నా నా కోసం వెయిట్ చేయాలి. సో అలాంటి ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాను యాజ్ అన్ ఆడియన్. బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నేను థియేటర్ని ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే బికాజ్ నేను కొంతమందిని ఒక గివెన్ మూమెంట్లో కట్టిపడేయగలిగే ఒక అవకాశం ఫిల్మ్ మేకర్ కోరుకుంటాడు. సో అన్డివైడెడ్ అటెన్షన్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్గా నాకు వాళ్ళ మనసా వాచ కర్మ నాకు ఇవ్వాల్సిన ఒక టైం నాకు ఇవ్వగలిగితే ఐ విల్ బి ఎన్రిచ్డ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. సో ఫిల్మ్ మేకర్గా నేను ఇష్టపడడంలో తప్పేం లేదు. కానీ కొన్ని సినిమాలకి ఏంటంటే ఆ వైబిలిటీ ఉండకపోవచ్చు. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. ఎందుకంటే మన ఆడియన్స్ ఉంటారు, నిష్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు అన్ని ఊర్లో కొంతమంది ఉంటారు తప్ప వాళ్ళు ఒక కలెక్టివ్గా ఒక థియేటర్ని ఫుల్ఫిల్ చేస్తూ దాన్ని సస్టైన్ చేయగలిగే అంత పెద్ద నెంబర్ ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు మనకు ఓటీటీ నిష్ ఆడియన్స్ కానీ లేకపోతే సెలెక్టివ్ కైండ్ ఆఫ్ ప్లాట్ ఉండే ఒక సబ్జెక్ట్స్ని కానీ ఎక్కువగా ఓటీటీ వైపు మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ మైనస్ ఏమిటి ఇన్ ద సెన్స్
ఎప్పుడైతే మీకు సినిమా మీ దగ్గరికే వచ్చేసిందో మీరు సినిమాకి వెళ్ళడానికి ఆ ఎఫర్ట్ ఏదైతే పెట్టాలో అది కష్టమైపోతుందండి. ఓకే. మీరు ఎంతో ఎక్కువ ప్రమోట్ చేస్తే కానీ, ఎంతో ఆ బజ్ క్రియేట్ చేస్తే కానీ వాళ్ళు ఆ రిస్క్ తీసుకోరు. థియేటర్ దాకా వచ్చి చూడాలి అనే ఒక రిస్క్ తీసుకోవాలి అంటే, ఆ టైం అండ్ మనీని స్పెండ్ చేయాలి అంటే ఎంతో అంత బజ్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇమీడియట్గా ఓటీటీలో వచ్చేస్తుందిలే అనే ఒక ఫీలింగ్ ఇవ్వటం వలన వీళ్ళు ఆ ఎఫర్ట్ని ఇంకొంచెం మనం తగ్గించేస్తున్నాం. ఎందుకు ఎలాగో వస్తుంది కదా, చూడాలని అనిపించింది కానీ ఇప్పుడే వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది, ఇంకో వారం రోజుల్లో వచ్చేస్తుంది కదా అని. సో కాబట్టి చాలామంది అంటున్నది ఏంటంటే, ఫిల్మ్ మేకర్స్ అంటుంది అంటే కనీసం మీరు ఒక విండో పెట్టండి, ఒక 1 month 2 months దూరంగా ఉంటే అది రాదు, ఇప్పుడే నువ్వు చూడాలి, నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతావు అనే ఫీలింగ్ క్రియేట్ చేయగలిగితే, ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో దే విల్ కమ్ అండ్ వాచ్ ఫిల్మ్ అనేది ఒక పాయింట్. అండ్ ఇంకొకటి, ఇమీడియట్గా రిలీజ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఆ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ వాళ్ళకి ఇమీడియట్గా ఇంట్లోనే ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, 2 వారాల క్రితం రిలీజ్ అయ్యే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా లేకపోతే ఒక హ్యూజ్ బడ్జెట్ సినిమా ఇమీడియట్గా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉండి ఆ పాత సినిమాని, అది 2 వారాల క్రితం సినిమాని చూడాలనుకుంటారు కానీ ఈ రోజు వచ్చిన సినిమాని చూడాలి అనుకుని ఎందుకు ముందుకు వస్తారు అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్ ఎప్పుడైనా మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా కానీ మార్కెట్ టేక్స్ ఇట్స్ ఓన్ కరెక్షన్ అండి. ఒక ఊర్లో ఎన్ని బియ్యం షాపులు కావాలో ఊరే డిసైడ్ చేసుకుంటుంది అనేది నా లాజిక్ అండి. ఎప్పుడు కూడా ఎంతమంది అన్నా చేయొచ్చు, ఎంతమంది అన్నా తీయొచ్చు, కానీ ఎంతమంది ఉండాలి అన్నది ఆ ఊరు ఎకానమీ డిసైడ్ చేస్తుంది. ఎంతమంది మేకర్స్ ఉండాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కావాలి, ఇవన్నిటిని కూడా మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఇన్ ద సెన్స్ ఆడియన్స్ తాలూకా కలెక్టివ్ ఇంటెలిజెన్స్ డిసైడ్ చేస్తుంది. ఒక మేకర్గా మీ ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ కొన్నిసార్లు సరిపోకపోవచ్చు, బట్ కలెక్టివ్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది. వాళ్ళు చెప్తారు, ఓకే వీ యాక్సెప్ట్, ఇలాంటి సినిమాలు మాకు కొన్ని రోజులు ఇవ్వు, ఈ సినిమా మాకు వద్దు, ఇది చెప్తూ ఉంటారు. దాని ప్రకారం మనం నోట్స్ తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సార్ ఈ మధ్య అంటే సినిమా అనేది అంటే చాలాసార్లు చిన్న నిర్మాతలు అనే మాట ఏంటంటే, సినిమా అనేది చచ్చిపోతుంది అంటే, సినిమా చిన్న నిర్మాతలనే కాదు, నా ఉద్దేశం ఏంటంటే సినిమాని ప్రేమించే వాళ్ళు కూడా అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్కి దూరం అయిపోతుంది అనేది వాళ్ళ ఆవేదన. సో ప్రాక్టికల్గా కూడా చిన్న సినిమాలు సినిమా థియేటర్స్లో నిలబడే రోజులు చాలా తగ్గిపోయి ఓటీటీలో వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్తోని మీరు అన్నట్టు ఆడియన్స్ కూడా వెళ్ళడం లేదు. ఎందుకంటే నాకు ఒక వారంలో వచ్చేటప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఒక 1000 రూపాయలు 2000 పెట్టి ఫ్యామిలీతో వెళ్ళి ఎలా చూడగలను అనే ఒక కాన్సెప్ట్ అయితే జనంలో పెరిగిపోయింది. సో ఇలాంటి సమయంలో సెన్సార్ పరంగా మొన్న కొన్ని చేంజెస్ ఏవో సెన్సార్ బోర్డు వాళ్ళు కొన్ని చేంజెస్ చెప్పారు. అంటే వాళ్ళు అనుకున్న స్పృశించిన అంశం ఏదైతే ఉందో అది మంచిదే. అంటే బదిరులకు ఇలాంటి వాళ్ళకి సినిమా అనేది అర్థం కావాలి అంటే క్రింద సబ్ టైటిల్స్ వేయాలి. ఇప్పుడు మనం ఏదో ఇరానియన్ సినిమా చూస్తే మన ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో మనం అర్థం చేసుకుంటూ ఉంటాం, లేకపోతే ఏ ఫ్రెండ్స్ సినిమానో అలాగా మలయాళం సినిమా చూసినా. అట్లాంటిది తెలుగు సినిమాకు కూడా క్రింద సబ్ టైటిల్స్ వెయ్యాలి అని చెప్పి ఒక దాన్ని తీసుకొని వస్తున్నారని తెలిసింది సార్. అంటే యాక్చువల్గా ఫిల్మ్ అనేది ఒక విజువల్ మీడియం, విజువల్గా అంటే డిస్టర్బెన్సెస్ లేకుండా మనం దాంతో ప్రయాణం చేసే ఒక సాధనం సినిమా అనేది. సో ఇలాంటివి సబ్ టైటిల్స్ ఉండేటప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంచుకున్న ఆ స్పృశించిన అంటే ఎవరి కోసం అయితే అంటున్నారో అది మంచి విషయమే, కానీ సినిమా పరంగా అది ఆ ఫీల్ని కొంత డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని కొంతమంది అంటూ ఉన్నారు. నా అభిప్రాయం కూడా అదే అండి. అంటే ఒక పర్సనల్ ఇండివిజువల్గా అంటే నేను ఒక ప్రేక్షకుడిగా నా అభిప్రాయం ఏంటంటే, సినిమా ఎప్పుడు ఒక సినిమా చూసేటప్పుడు ఆ జర్నీ అనేది గొప్పగా ఉండాలనేది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు చేస్తుంది కరెక్టా కాదా, ఏమనుకుంటున్నారు మీరు? ఒక ఇంక్లూజివ్ సొసైటీ కావాలి అన్న ఆలోచన మంచి ఆలోచనే, కానీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఈ అన్ని ఆస్పెక్ట్స్ని కూడా మనం ఈక్వల్గా ఒక దీని మీద తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అంటే బట్ మెజారిటీ ఏంటంటే థియేటర్స్ ఇప్పటి వరకు దానికి ఎక్యూప్ అవ్వలేదు. సో దాన్ని ఎక్యూప్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ మేకర్స్ని ముందు దానికి తీసుకొని రమ్మని చెప్పడం అన్నది అది ఒక రకంగా బర్డెన్ అవుతుంది. మేబీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం కావచ్చు, ప్రతి థియేటర్ కూడా ఆ దీంతో రావాలి. ఎందుకంటే బికాస్ వాళ్ళు బ్లైండ్, వాళ్ళు చూడాలనుకున్నా కానీ ఆడియో ఇవ్వాలి అనేది, క్లోజ్డ్ క్యాప్షన్స్తో పాటు ఆడియో కూడా ఇవ్వాలి అని చెప్పి, అంటే ఏం జరుగుతుంది అనే సీన్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి అనేది కూడా యాడ్ చేస్తున్నారు. సో అవునా సార్? యా. సో అంటే ఒక
బ్లైండ్ పర్సన్ థియేటర్కి వచ్చి అతను ఆ థియేటర్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే అతను వినగలుగుతాడు డైలాగ్స్ వీటన్నిటిని, కానీ అతను చూడలేడు కాబట్టి ఆ చూసే డిస్క్రిప్షన్ అతనికి మైక్రోఫోన్లో ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే వస్తారో అని. ఈ బర్డన్స్ అన్నీ కూడా మన ఫిల్మ్ మేకర్ మీద మనం ఇస్తున్నాం. చాలా మంచి ఆలోచనలు అయినప్పటికీ కూడా ఫిల్మ్ మేకర్ అనేవాడు ఇప్పటికీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ కంప్లైన్సెస్ అన్నవి ఒక మేజర్ హర్డిల్ అయిపోయే ప్రమాదం ఒకటి ఉందండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆఫర్, ఇప్పుడు నా ఫిల్మ్కి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి అని మీరు ఆఫర్ ఇవ్వండి అన్నది ఒక పద్ధతి అండి. ఓకే, ఒకటి ఏంటంటే బికాస్ యూ ఆర్ రెస్పెక్టింగ్ కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తారు చూస్తారు, లేదు దే విల్ నాట్ కమ్, దే విల్ నాట్ వాచ్ యువర్ ఫిల్మ్ అనే దీన్ని మీరు పెడితే కొంతమంది ఆ డిసడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రిపేర్ అయిన ఫిల్మ్ మేకర్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఇనీషియల్ స్టేజ్లో వచ్చే ఈ ఎక్స్పెన్సెస్ని కానీ లేకపోతే ఈ కంప్లైన్సెస్ని కానీ నేను తీసుకోవడానికి ఇష్టం లేదు నాకు ప్రజెంట్ అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఎందుకంటే బికాస్ సబ్ టైటిల్స్ కావాలా అక్కర్లేదా అనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో సెన్సార్ తీసుకోవాలా, వితౌట్ సబ్ టైటిల్స్లో సెన్సార్ తీసుకోవాలా అన్నది కూడా ఆప్షన్ ఇచ్చున్నారు కదా మనకు. యూ కెన్ సెన్సార్ యువర్ ఫిల్మ్ వితౌట్ సబ్ టైటిల్స్ ఆర్ విత్ సబ్ టైటిల్స్, ఏదైనా మీరు చేయొచ్చు. అలాంటి ఆప్షన్ కూడా ఇక్కడ ఇస్తే ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు న్యాచురల్లీ కొన్ని థియేటర్స్లో మేము ఇది వీళ్ళకి రిలీజ్ చేస్తున్నాము అన్నది మనం పెడితే ఆ థియేటర్స్ వాళ్ళని మనం పంపించవచ్చు. ఓకే, సో ఎందుకంటే వాళ్ళకి అందరూ కావాలి. 100 కోట్లు 1000 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి తీస్తున్న అతను సో బదులు కూడా తన సినిమాని చూడాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు. సో ఒక 10% స్క్రీన్స్లో నేను అలాంటి ఇది రిలీజ్ చేస్తున్నాను, లేకపోతే ఆ బ్లైండ్ పీపుల్ కూడా ఆ ఫిల్మ్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి కొన్ని సర్టన్ థియేటర్స్లో నేను ఈ ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నాను అనే ఒక ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అడ్వాంటేజ్ పొందుతారు. వాళ్ళకు కూడా డెఫినెట్గా సినిమా దగ్గరికి తీసుకెళ్ళాలి. ఐ హావ్ నో డౌట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు మీన్స్ ఎనీ వర్డ్స్ ఆ విషయంలో. బట్ కానీ అది ఫిల్మ్ మేకర్కి ఒక ప్రతిబంధకం కాకూడదు అన్నది నా ఇది. ఎందుకంటే ఎస్పెషల్లీ నా ఫస్ట్ ఫిల్మ్ సైలెన్స్ ప్లీజ్ అన్నది నేను బదిలీలను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమావే. ఎందుకంటే మనం మెయిన్ స్ట్రీమ్ సినిమాలో బదిలీలను చూపెడుతూ ఉన్నా కానీ బదిలీలో పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్స్ని కూడా చూపిద్దామని ఇంటెన్షన్తో సైలెన్స్ ప్లీజ్ అనే ఒక సైలెంట్ ఫిల్మ్ నేను తీశాను. నా ఫస్ట్ ఫిల్మ్. ఐ రెస్పెక్ట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఆ విషయంలో నేను కాదనటం లేదు. సో కానీ ఇది ఫిల్మ్ మేకర్కి బర్డన్ కాకూడదు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటికే ఈ కంప్లైన్సెస్ ఇవన్నీ కూడా ఫిల్మ్ మేకర్ అనేవాడిని ఒక బోన్లో నిలబెట్టే ఒక పరిస్థితి చాలా సందర్భాల్లో వస్తుంది. ఓ పక్క సెన్సార్ తెచ్చుకున్నా కానీ తర్వాత ఫ్రెంచ్ గ్రూప్ ఎవరో ఒకరు మా మనోభావాలు అంటూ దాన్ని ఇష్యూని చేయటం అనేది జరుగుతూ ఉంది. సో ప్రతిసారి కూడా ఎందుకంటే అద్దాల మేడలో ఉన్న దీంట్లోని పరిస్థితుల్లో ఉంటుంది ఒక ఫిల్మ్ మేకర్ పరిస్థితి. ఎందుకంటే ఈ ఆల్రెడీ స్పెంట్ హిజ్ మనీ, ఎంతో కొన్ని కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి ఒక సినిమా తీసి దానికి ఏమవుతుందో, ఎవరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అనే ఒక ఫియర్ తోటి ఒక బిజినెస్ చేయాలి అనడం చాలా కాంప్లికేటెడ్ సినారియో అంటే. అండ్ డెఫినెట్గా దీనికి ఎక్కడో ఒక మనం వయా మీడియా చూడవలసిన అవసరం అయితే ఉంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదండి, యాక్చువల్గా 10% థియేటర్స్ అట్లాంటిది అంటే వాళ్ళని కూడా గౌరవిస్తూ వాళ్ళు కూడా సినిమా ఎక్స్పీరియన్స్ని ఇవ్వడం అనేది గొప్ప విషయం కాదని ఎవరు కాదనరు. కానీ ఈ ఐడియా ఏదైతే ఉందో కొన్ని థియేటర్లకు పరిమితం చేసేటట్టు పోనీ అట్లాగే ఏమైనా ఒకవేళ వాళ్ళు మనకు వెసులుబాటు అంటే సినిమా మేకర్స్కి ఎవరికైతే తీసే వాళ్ళకి నిర్మాత దర్శకులకి వెసులుబాటు సెన్సార్ వాళ్ళు ఇస్తే బాగుంటుంది అని అన్నారు కదండి. దీన్ని ఛాంబర్ ద్వారా కానీ, ఎందుకంటే మీరు ఛాంబర్లో కూడా యాక్టివ్గా ఉంటారు, ఒక ప్రొడ్యూసర్గా ఉన్నారు, యాక్టివ్గా ఉంటూ ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. సో ఛాంబర్ ద్వారా కావచ్చు, ఫెడరేషన్ ద్వారా కావచ్చు, ఇలాగా సెన్సార్, ఎందుకంటే ఇది మన సెంట్రల్ సెన్సార్ బోర్డు వాళ్ళు పెడుతున్న ఇదండి. సో వాళ్ళ వరకు వెళ్ళి మన అంటే ఫిల్మ్ మేకర్స్ ఆలోచన అనేది ఎలా ఉంది అనేది తెలియజెప్పే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందా? అట్లాంటి అప్పీల్ చేయడానికి ఏమైనా మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? సెన్సారింగ్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ బర్డన్. రీసెంట్గా ఒక 4 సినిమాలు ఆల్మోస్ట్ రిలీజ్ దగ్గరికి వచ్చిన టైంలో టైటిల్స్ పేరు మార్చాలి అనేది ఒక ఇది తీసుకున్నారు. ఏంటి సార్ టైటిల్స్ మార్చడం ఏంటంటే అప్పుడు వరకు వాళ్ళు ఇప్పుడు ఛాంబర్లో యాక్చువల్గా నిజంగా ఇబ్బంది ఉంది అంటే ఛాంబర్లోనే ఫస్ట్ టైటిల్ రిజిస్ట్రేషన్ టైంలోనే టైటిల్ ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత జనంలోకి ఆ టైటిల్తో వెళ్ళిన తర్వాత ఇప్పుడు హే భగవాన్ ఉంది, హే భగవాన్ అనే టైటిల్ యాక్చువల్గా సరే అంటే వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్కి ఒక రకమైన ఇబ్బందికరం లేకపోతే మనోభావాలు దెబ్బతింటాయని సెన్సార్ ఏమైనా ఆలోచించిందో ఏంటో మరి నాకైతే తెలీదు. ఎందుకంటే నేను సినిమా చూశాను కాబట్టి నాకు తెలుసు సినిమా కంటెంట్ ఏంటో. కానీ అప్పటి వరకు ఎలా వచ్చేసి ఆ తర్వాత ఇమీడియట్గా టైటిల్ మార్చండి అంటే ఇప్పుడు వాళ్ళు హే బలవంత్ అని మార్చుకున్నారు, కొంచెం భగవాన్ బలవంత్ కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి అందులో మెయిన్ క్యారెక్టర్ ఏదైతే బలవంత్ అనే క్యారెక్టర్ మీద బేస్ అయ్యి ఉంది కాబట్టి సినిమా అంతవరకు సరిపోయింది. కానీ ఇమ్మీడియట్గా చేంజ్ చేయాలి అనే ఒక ఇది
చాలామంది ఫిల్మ్ మేకర్స్ని, క్రియేటివ్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఏంటి సార్ అంటే ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు సెన్సార్ వాళ్ళు? అంటే ఒక ఫిల్మ్ మేకర్గా, సీనియర్ ప్రొడ్యూసర్గా మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఒక సొసైటీలో కూడా ఒక రకమైన అన్రెస్ట్ అయితే వచ్చిందండి. ప్రతి చిన్నదానికి కూడా రియాక్ట్ అవుతూ ఉండటం అనేది ఒకటి జరుగుతూ ఉందండి. డెఫినెట్గా ఫిల్మ్ మేకర్ అనేవాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఫిల్మ్ మేకరే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే రెస్పాన్సిబిలిటీతో ఉండాలి సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ ఫిల్మ్ అన్నది చాలా ఈజీ టార్గెట్ అవుతుందేమో అనే ఒక ఫీలింగ్ అందరి నిర్మాతలతో పాటు నాకు కూడా ఉందండి. ఓకే. సో ఎందుకనంటే బికాస్ వాళ్ళు వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళు చాలా ఖర్చు పెట్టేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దేనికైనా కాంప్రమైజ్ కావాల్సిన ఒక పొజిషన్లో ఉంటారు. బికాస్ దే కెనాట్ ఫైట్ అవుట్, దే కెనాట్ లూజ్ ద ఎంటైర్ ఆ ఫ్రేమ్. ఎందుకంటే ఇది ఒక పెరిషబుల్ గుడ్. మీరు ఒక సినిమాని కంప్లీట్ చేసి రెడీ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేసుకోండి మీరు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాస్ ఆ పెట్టిన మనీకి తీసుకొచ్చిన డబ్బుల తాలూకు ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే ఆ ప్రాజెక్ట్కి ఉన్న ఓవరాల్ క్రేజ్ కానీ, క్రియేట్ చేసిన బజ్ కానీ, ఇవన్నీ కూడా పోతాయని ఒక భయంతో ఒక ప్రొడ్యూసర్ చాలా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంటాడండి. ఒక పొలిటికల్ ఫోర్స్ వలన, లేకపోతే ఇంకొక ఇష్యూ వలన, వీటన్నిటి వలన ఒక సినిమా ఇరుకును పడితే దాని మీద నమ్ముకున్న టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ చాలా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంటారు. ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ ఆర్మ్ ట్విస్టింగ్. లైక్ మనం ఏమన్నా చేయొచ్చు, ఎందుకంటే బికాస్ దే కెనాట్ సే ఎనీథింగ్. వాళ్ళు అలాంటి ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది. సో దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం అండి. సెన్సార్ కష్టపడి సెన్సార్ తీసుకొచ్చినా కానీ దాని తర్వాత ఎవరో ఒకరు ఫ్రెంచ్ గ్రూప్ వచ్చి తీసేయాలి అని ఒక పొలిటికల్ రీజనో, లేకపోతే ఇంకేదో మనోభావాలు ఇష్యూ. ఓకే, స్క్రూటినియేట్, గివ్ ప్రాపర్ క్లియర్ గైడ్ లైన్స్. ఓ పక్కన మళ్ళీ ఓటీటీ విషయంలో అంటే దాన్ని మాకు సంబంధం లేదండి, మీరు కావాలంటే మనోభావాలు అనేవి అన్నిటికీ ఈక్వల్గానే ఉంటాయి ప్రతి ఇష్యూలో కూడా. ఇట్స్ నాట్ ఇక్కడ మాత్రమే కష్టం ఉంటుందండి, మిగతా అన్ని దగ్గరలో పర్వాలేదండి అనేది. ఇప్పుడు యానిమల్ దీని గురించి మనం చూస్తే సో కొన్ని చాలా సింపుల్గా జరిగిపోవాల్సిన ఇష్యూని కూడా చాలా కాంప్లికేషన్ చేసుకుంటూ కొంతమంది జస్ట్ బుక్ను ఫాలో అవుతూ, ఎప్పుడో సినిమాటోగ్రఫీ యాక్ట్ వచ్చినప్పుడు ఉన్న బుక్ను పట్టుకొని ఫలానా దీంట్లో ఫలానా రూల్ ఉంది కాబట్టి ఇక్కడ కాకెగిరింది కాబట్టి నేను ఎవరు, అలాంటి రెడిక్యులస్ అబ్జెక్షన్స్ కూడా చూసిన సందర్భం ఉంది ఇండస్ట్రీ. సో దానివల్ల సినిమాలు ఆగి ఎక్కడి నుంచో తీసుకొని రావాలి అని చెప్పి అక్కడి నుంచో లెటర్ పంపించడం కోసం అక్కడ మధ్యలో మిడిల్ మెన్ తయారయ్యి ఇవంతా కూడా ఒక చిన్న మాఫియా అవుతూ ఫిల్మ్ మేకర్ అనేవాడిని ఒక విక్టిమ్ చేసేసే ఒక పొజిషన్కి వచ్చేయడం అన్నది చాలా అన్ఫార్చునేట్ అండి. మనం ప్రొటెక్షన్ చేయాల్సింది పోయి ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి ఓపెన్గా ఇవ్వాల్సింది పోయి, సో మన చిన్న ఇష్యూస్ గురించి ఒక యానిమల్ ఒక కుక్క పాస్ అయిందని చెప్పడానికి వెంటనే అది మీరు కావాలనేది చేశారా అని, ఒక పర్ఫార్మింగ్ యానిమల్ అనే ఒక వర్డ్ ఉంది, మీరు దాన్ని బలవంత పెట్టారు, దాన్ని ఇబ్బంది పెట్టారు, కష్టపెట్టారు అనేది ఏదన్నా ఉంటే ఇదే తప్ప దాని ప్రెజెన్స్ని కూడా కొన్నిసార్లు ఆపటం అన్నది దట్ బికమ్స్ రిడిక్యులస్ సమ్ టైమ్స్. అంటే బుక్స్ని మనం రూల్ బుక్ని క్రియేటివ్ సెన్స్లో మనం చూసేటప్పుడు ఆ కాంటెక్స్ట్లో చూడాలే తప్ప మీరు దాన్ని ఆ లైన్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకుంటాను అని తీసుకునే డెసిషన్ డెఫినెట్గా ఫిల్మ్ మేకర్స్కి ప్రాబ్లమేనండి. ఆఫీసర్స్ సిట్టింగ్ ఇన్ దేర్ ప్లేస్, దే ఆర్ నథింగ్ టు లూజ్ కాబట్టి వాళ్ళు చెప్పొచ్చు ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ మేము కంప్లైంట్ చేయాలి అంటే కూడా మనం అక్కడ ఉండే టైం ఫ్రేమ్ ఒకటి ఉంటుంది ఇంపార్టెంట్. మనం రిలీజ్ డేట్ పెట్టేసుకుని ఉంటారు. ఇప్పుడు మీరు ఏ టైటిల్ మార్చాలన్నా దానికి ఇంకేదో ఒక యాడ్ చేయండి, ప్రిఫిక్స్ యాడ్ చేయండి అంటే చేయండి, మొత్తం ప్రమోషనల్ మెటీరియల్స్ అంతా మార్చుకోండి అనేది ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో గవర్నమెంట్ షుడ్ థింక్. అంటే దీనికి కారణం యాక్చువల్గా సెన్సార్ బోర్డులో ఏదైతే ఉన్నారో అంటే వాళ్ళ మెంబర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దాంట్లో ఉండే పదవిలో ఉండే వాళ్ళు కావచ్చు, ఫిల్మ్ మేకర్స్, యాక్టివ్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంటే ఇబ్బందులు తెలిసిన వాళ్ళు లేకపోవడం, ఉండడం ఒక విధంగా మైనస్ అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ ఇబ్బందులు తెలుస్తాయి, కనీసం చర్చించే అవకాశం ఉంటుంది. ఆ బోర్డులోని వాళ్ళు కనీసం పాయింట్అవుట్ చేసే అవకాశం అయినా ఉంటుంది కొన్ని పాయింట్స్కి. ఇప్పుడు మీరు ఇందాక రూల్ బుక్ అన్నారు కదండి, యానిమల్ కనిపించకూడదు ఇలా అని. ఇప్పుడు ఒక రియలిస్టిక్ ప్యాటర్న్లోని ఒక సినిమా చేసేటప్పుడు అనుకోకుండా ఒక డాగ్ ఏదైనా పాస్ అయింది అనుకోండి, దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారనుకోండి, ఈ పరిస్థితి ఏంటి అంటే క్రియేటివిటీని ఒక విధంగా ఒక పంజరంలో బంధించేస్తున్నట్టు, కిల్ చేస్తున్నట్టు. సినిమా అంటేనే క్రియేటివిటీ. సో బంధించేస్తున్న వాతావరణం అయితే ఒక విధంగా సృష్టిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి చాలాసార్లు. అంటే దీనికి అంతటి కారణం నేను అన్నట్టు ఈ ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి వాళ్ళు ఆ బోర్డులో లేకపోవడం అని అనుకోవచ్చా?
మనం ఓవరాల్గా అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ రిప్రజెంట్ చేయాలి ఫిల్మ్ అనేది, దట్ ఈస్ మ్యాండేటరీ అండి. అందులో ఆడవాళ్ళు ఉండాలి, మిగతా గ్రూప్స్ నుంచి ఉండాలి, అడ్వకేట్స్ ఉండాలి, ఒక మంచి కంపోజిషన్ కావాలి, డెఫినెట్లీ అది ఉండాలి. అంటే అప్రిషియేటెడ్, అందులో ఫిల్మ్ మేకర్స్ కూడా ఉండాలి. బట్ ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితులు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సోషల్ మీడియా అవనివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ వలన ఎంత చేంజెస్ వచ్చాయి అన్న దానికి కూడా మీరు కరస్పాండింగ్గా మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ మారుతూ ఉండాలి. వీ విల్ నాట్ రీఫ్రేమ్, మాకున్న ఆ పాత మేము అదే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటాము, మిగతాదంతా ఎంత మారుతున్నా కానీ మాకు సంబంధం లేదు అని చెప్పటం అన్నది ఒక ఇండస్ట్రీని డెలిబరేట్గా డిసడ్వాంటేజ్లోకి పుష్ చేసినట్టే అవుతుందండి. నేను సిన్స్ ఐఎమ్ ఫాలోయింగ్ ద రెగ్యులేషన్స్ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ సిబిఎస్ఈ, ఐఎమ్ గెట్టింగ్ సిబిఎఫ్సి నేను ఫాలో అవ్వడం వల్ల నాకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవేమీ నేను ఫాలో అవ్వను, నేను ఇండిపెండెంట్గా మీ నుంచి నేను దూరంగా వెళ్ళిపోయి నా సినిమా నేను ఓటీటీలో పెట్టుకుంటాను అన్నప్పుడు యూ హ్యావ్ నో రెస్ట్రిక్షన్స్. యు ఆర్ ఇండైరెక్ట్లీ టెలింగ్ దెమ్ దట్ మీరు ఫ్రీగా ఉండడం వలన, మీరు మా కంప్లైన్సెస్లోకి రాకపోవడం వలన మీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఈజీగా ఉంటుంది. మీరు థియేటర్లోకి రావాలి అనుకుంటే మాత్రం మీరు ఇవన్నీ కూడా పరిస్థితులు దాటుకొని వెళ్ళాలి అని చెప్పడం అన్నది ఒక లాప్ సైడెడ్గానే కనపడుతుందండి మనకు. డెఫినెట్గా ఒక బ్యాలెన్స్ కావాలి. మనం టోటల్గా ఓవరాల్ పర్స్పెక్టివ్ చూసే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో తమిళ్లోని జల్లికట్టు సినిమా వచ్చింది కదండి. జల్లికట్టు సినిమా మీద యాక్చువల్ సెన్సార్ బోర్డు వల్ల అక్కడ స్టేట్ సెన్సార్ బోర్డు వల్ల అభ్యంతరం వ్యక్తం చేయడం, సో దాన్ని కట్ చేయమడం, ఏదో సంథింగ్ ఏదో ఇష్యూస్ అయితే నడిచాయి. సో వాళ్ళు మళ్ళీ రివ్యూకి వెళ్ళడం, సెంట్రల్ బోర్డుకి వెళ్ళడం, సో ఇది మా ఆచారాన్ని కాదనడానికి మీరెవరు అని వాళ్ళందరూ ఫైట్ చేయడం, ఇలాంటివన్నీ అయిన తర్వాత సో దాన్ని రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది సెన్సార్ బోర్డు వాళ్ళు. సో ఇలాంటి అంటే సినిమా బ్రతకాలి అనుకునే సమయంలో ఇలాంటి చిన్న చిన్న వెసులుబాట్లు క్రియేటర్కి ఇస్తే బాగుంటుంది కదా అనేది ఒక ఆలోచన అండి, నా ఆలోచన. అంటే దానికి అసలు మీరేమంటారు? అంటే మీకు ఎలాంటి వెసులుబాట్లు, అంటే ఇందాక చెప్పారు, కొన్ని చెప్పారు, ఇంకా ఏముంటే బాగుంటుంది సెన్సార్ బోర్డు పరంగా, ఎలాంటి వెసులుబాటు ఉంటే క్రియేటరు తన క్రియేటివిటీని బాగా ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ లోతుల్లోకి వెళ్ళి జనం వరకు రీచ్ అవ్వడానికి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మనం ఇప్పుడున్న ఓవరాల్గా ఉన్న విజువల్ గ్రామర్ని, ఇప్పుడు వస్తున్న మిగతా డైనమిక్స్ని, సొసైటీలో వస్తున్న చేంజెస్ని, వీటన్నిటినీ కూడా ఎప్పటికెప్పుడు మనం రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మన పాత ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటికి ఇప్పుడు వస్తున్న కొత్త సమాజంలోని వాల్యూ సిస్టమ్స్ కానీ, లేకపోతే మిగతా అడ్వాన్స్మెంట్స్ని కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని మనం వీ నీడ్ టు కీప్ చేంజింగ్ అవర్ రూల్స్ అండి. మనం రాజ్యాంగాన్నే చాలాసార్లు మార్చుకున్నాం, అలాంటిది ఈ రూల్ బుక్స్ని మార్చుకోవటం పెద్ద ఇష్యూ కాదండి. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ కమిటీ అండ్ ఫిల్మ్ ఛాంబర్లో కానీ మిగతా అన్ని ఛాంబర్స్తో కూడా కన్సల్టేషన్లో ఎలాంటివి అవసరం అనేది ఇంట్లో. ఇట్స్ నాట్ దట్ ఫిల్మ్ మేకర్స్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, మేము ఇక్కడ కూర్చొని మిమ్మల్ని గైడ్ చేయాలి అనే అంత ఎంటైటిల్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్ వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సో యూఆర్ నాట్ కిడ్స్ లైక్ ఆ విషయం తెలియకుండా ఏది పడితే అది తీసేసి అనే అంత ఇదేమీ కాదు. ఆ సెన్సార్ చేసుకోవడం కానీ, సెల్ఫ్ రెగ్యులేషన్ కానీ అన్నీ చేసుకోగలిగే కెపాసిటీలోనే ఉంటారు ఫిల్మ్ మేకర్స్. వెన్ దే ఆర్ ఇన్వెస్టింగ్ దిస్ మచ్ మనీ అండ్ ఎంత ఎఫర్ట్స్, ఒక టీం అందరూ వర్క్ చేస్తూ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారు అని చెప్పి మీరు పోలీసింగ్ చేయాల్సిన అవసరమే లేదు. మోరల్ పోలీసింగ్ అది కూడా అవసరం లేదండి. లెట్ దెమ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్. వీళ్ళని కూడా కొత్త గైడ్ లైన్స్ని ఫామ్ చేసుకోవడంలో వీళ్ళని కూడా ముందుకు రానివ్వండి. దెన్ అకార్డింగ్ టు దట్, సో దట్ ఇండస్ట్రీ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ క్లారిటీ. నా ఫిల్మ్కి ఎలాంటి ఒక సిచ్యువేషన్ రాబోతుంది, బిఫోర్ ఈవెన్ రైటింగ్ ఎ స్క్రిప్ట్, ఇది బయటకు వస్తుందా రాదా, ఏంటి పొజిషను, ఇది నేను ప్లాన్ చేయవచ్చా చేయకూడదా అనేది తెలుసుకుంటే సరిపోతుంది కదా. సార్, ఇప్పుడు మీ సినిమాల విషయానికి వస్తే మీరు రకరకాల భిన్నమైన నేపథ్యాలు ఎంచుకుంటూ ఉంటారు, లోతైన జీవితాలని స్పృశించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందాక సొంత ఊరు కావచ్చు, లేకపోతే కొన్ని సినిమాల్లో వేసిన ఇప్పుడు మన కాక్రోచ్లో ఒక అంటే ఆ పదం తప్పుగా అని కాదు, ఒక వేశ్యని లేకపోతే అనుకోకుండా అందులో బంధించబడిన ఒక స్త్రీని ప్రధానంగా ఒక క్యారెక్టర్గా చేసుకునే సినిమా తీయడం, ఇలా రకరకాల సినిమాలు చేస్తూ ఉంటారు కదండి, ఒక భిన్న నేపథ్యానికి వెళ్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా సెన్సార్ పరంగా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా మీ సినిమాలకి? ఆల్మోస్ట్ నా 6 సినిమాల వరకు రివైజింగ్ కమిటీకి వెళ్ళాయి. నా కాక్రోచ్ కానీ, లేకపోతే ఇప్పుడు రాబోయే ఎల్జీబీటీ అనే సినిమా, ట్రాన్స్జెండర్స్ మీద నేను తీసిన సినిమా కానీ, వీటన్నిటిని నేను రివైజింగ్ కమిటీకి ఫేస్ చేయాల్సి వచ్చింది. హ్యాడ్ టు గో టు ముంబైలో దానికి సెన్సార్ నేను తీసుకొని వచ్చాను. సో ఇవన్నీ కూడా నేను
పడుతున్నానండి యాజ్ అ ఫిల్మ్ మేకర్. అందరిలాగే నా ఇష్యూస్ నాకు ఉన్నాయి. సరే, ఎల్జీబీటీ సినిమాకి కోసం మాట్లాడే ముందు నేను అడగదలుచుకుంది ఏంటంటే, యాక్చువల్ చాలాసార్లు ఫిల్మ్ మేకర్స్ లేకపోతే ఫిల్మ్స్తో ప్రయాణం చేసేవాళ్ళు, అంటే కొంచెం సెన్సారింగ్ విధానం తెలిసిన వాళ్ళు చేసే కంప్లైంట్ ఏంటంటే, రాష్ట్రంలో ఉండే సెన్సార్ బోర్డు ఒక విధంగా ఉంటుంది, ముంబైలో ఉండే సెన్సార్ బోర్డు ఒక విధంగా ఉంటుంది. అంటే నార్త్కి సంబంధించి వాళ్ళు అంటే ఒక బూత్ని ఎఫ్తో మొదలయ్యే ఒక బూత్ని కూడా సినిమాల్లో ఆ కాంటెక్స్ట్కి వదులుతూ ఉంటారు, కానీ మన దగ్గర అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే అది తప్పు, బట్ నేనేం వాళ్ళ విధి విధానాలను ప్రశ్నించడం లేదండి. అంటే ఇలా రకరకాలుగా వేరియేషన్ అనేది ఉంది సెన్సార్కి సంబంధించి రాష్ట్రాన్ని బట్టి. అంటే సౌత్లో ఒక విధంగా ఉంటుంది, నార్త్లో ఒక విధంగా ఉంటుంది అని చాలామంది ఫిల్మ్ మేకర్స్ చెప్పే మాట. సో మీకేమనిపిస్తూ ఉంటుంది, దాని మీద మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా అండి కల్చరల్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఉండే డ్రెస్సింగ్ సెన్స్ ఒకలా ఉంటుంది. సో అదే డ్రెస్సింగ్ సెన్స్ ఇక్కడ కొంచెం ప్రొవోకేటివ్గా అనిపించవచ్చు. సో అక్కడ సెన్సార్ బోర్డు, ఇక్కడ సెన్సార్ బోర్డు ఆ పర్టికులర్ ఇష్యూస్లో తీసుకునే డెఫినేషన్ డిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని దగ్గరలో వైలెన్స్ని కొంత లీనియంట్గా ఉండే పరిస్థితి ఉంటుంది, కొంత దగ్గరలో రొమాన్స్నో లేకపోతే సెక్షువాలిటీనో కొంచెం ఓపెన్గా యాక్సెప్ట్ చేసే సమాజాలు ఉండొచ్చు. ఆర్ అట్లీస్ట్ ద పర్సెప్షన్. ఆ పర్టికులర్ రీజనల్ బోర్డు తీసుకున్న కొన్ని ప్రెసిడెంట్స్ బట్టి మనం తీసుకునే డెసిషన్. అంటే ఇప్పుడు యూజువల్లీ లైక్ కోర్టు కానీ దేంట్లో అయినా కానీ మనం కొన్ని ప్రెసిడెంట్స్ చూస్తాం. ఇంతకు ముందు సినిమాలో సేమ్ ఇలాంటి సీన్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నా ఫిల్మ్లో కూడా ఉండొచ్చు కదా అనేది మనం ఒక ప్రెసిడెంట్ అనుకుంటాం. బట్ కానీ కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే, ఒక పెద్ద క్యాన్వాస్ మీద ఒక 100 కోట్ల రూపాయల సినిమాలో తలకాయ నరికేసినా కానీ సింపుల్గా తీసుకునే సెన్సార్ బోర్డు అదే ఇంకొక చిన్న సినిమాలో కనిపిస్తే రక్తం కనిపించిందండి సెన్సార్ కట్టండి అని చెప్తూ ఉండటం అన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది అండ్ ఒక రకమైన ఆవేదన కూడా కలిగిస్తుంది. ఎదురైంది సార్ మీకు? మీరు ఎప్పుడు రక్తపాతం జోలికి వెళ్ళలేదు కాబట్టి. అంటే నేను వెళ్ళానండి. నేను ఐ డూ ఎవ్రీ కైండ్ ఆఫ్ సినిమా అండి. ఐ హావ్ నో ఇష్యూస్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సినిమా దట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సో సెలెక్టివ్ మొరాలిటీ పనిచేస్తుందేమో అనే ఒక ఫియర్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్లో ఉంటుంది. సో మనం అంటుంటాం కదా, పెద్దవాళ్ళు చేసినప్పుడు దాన్ని శృంగారం అంటాం, చిన్నాడు చేస్తే దాన్ని వ్యభిచారం అంటాం అనే ఒక దీంట్లో ఒకసారి మనం సెలెక్టివ్ మొరాలిటీ లేకపోతే కన్ఫర్మ్డ్ బయాస్ అంటాం యూజువల్లీ లీగల్ ఆస్పెక్ట్లో. ఒకరిని చూసిన వెంటనే ఇది దొంగ అయ్యి ఉంటాడులే అనే ఒక మైండ్ సెట్ తోటి తీర్పు ఇచ్చేయటం అనే దాన్ని కన్ఫర్మ్డ్ బయాస్ అంటాం. అలాంటి సినారియో చాలాసార్లు జరుగుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుందండి ఫిల్మ్ మేకర్స్కి ముఖ్యంగా. అట్లీస్ట్ మనం ప్రెసిడెంట్ ప్రకారం వెళదాము అనుకుంటే అది వేరండి ఇది వేరండి అంటారు. అక్కడున్న జ్యూరీ వేరండి ఇక్కడ జ్యూరీ వేరండి, మాకు ఇది అనిపించిందండి అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ రియల్లీ బిగ్ క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు మనం ఓకే ఇది యాక్సెప్ట్ కాదు అన్నప్పుడు ఏ ఫిల్మ్లో కూడా అది ఉండకూడదు అని మనం అనుకుంటాం. సో మరి కొన్ని ఫిల్మ్స్లో ఉంది కదా, మరి ఇక్కడ ఉంటే మీకు అబ్జెక్షన్ ఏమిటి అని అడిగితే ఆ సినిమా వేరండి, ఆ సినిమా కాంటెక్స్ట్ వేరు, ఆ సినిమా ఇది వేరు అని. సో ద రూల్ బుక్స్ కూడా కన్వీనియంట్గా మారుతూ ఉంటాయండి. ద ప్రాబ్లమ్ విత్ క్రియేటివ్ ఫీల్డ్ ఇస్ దట్ ఎప్పుడు ఒకటే అంటూ ఏమీ ఉండదండి. ఒక మాట వెనక రకరకాల అర్థాలు, రకరకాల సోషల్ కాంటెక్స్ట్లు అన్నీ ఉంటాయి. ఐ డూ అడ్మిట్ దట్. బట్ చాలా కాంట్రాస్టింగ్ వేరియేషన్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒక షాకింగ్గా అనిపిస్తూ ఉంటుందండి. మేబీ ఒక సెలెక్టివ్ మొరాలిటీ తోటే ఏమన్నా ఇండస్ట్రీలో ఈ సెన్సార్ బోర్డులో ఉందా అనే ఫీలింగ్ చాలామంది ప్రొడ్యూసర్స్ కలిగిన మాట కూడా నేను విన్నాను యాజ్ అ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఛాంబర్. సార్, ఎల్జీబీటీ అనేది అంటే యాక్చువల్గా ఈ మధ్య ఆ ఎజిటేషన్స్ మెట్రో సిటీస్లో ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. అండ్ దాని మీద కూడా యూత్లోని ఒక రకమైన అవేర్నెస్ అయితే వస్తుంది. అంటే వాళ్ళకి సంబంధించి రకరకాల క్యాంపెయిన్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ ఎక్కువ పాశ్చాత్య దేశాల్లోని, ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ నడుస్తూ ఉంటాయి ఎల్జీబీటీకి సంబంధించి. ఎల్జీబీటీ ఇష్యూ సినిమా తీస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ప్రాసెస్లో ఉందని నాకు తెలిసింది. మీ దగ్గర కూడా మీరు అడ్మిట్ చేశారు విషయం. యాక్చువల్గా ఇదే అంశం మీద హీరోయిన్ రష్మిక మందన గారు చేస్తున్నట్టున్నారు ఒక సినిమా ఎల్జీబీటీస్ ఇష్యూస్ మీద. రష్మిక మందన గారు ఎవరో నాకైతే ఐడియా లేదు, ఒకవేళ పేరు తప్పైతే క్షమించండి. సో ఒక హీరోయిన్ చేస్తున్నారు అన్నాడు, ఒక ప్రముఖ హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్ చేస్తున్నారు అని తెలిసింది. సో అంటే ఆ విషయం మీకైనా తెలిసిందా? అంటే ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారు ఇలాంటి సమస్యని ఎత్తుకోవడానికి? అంటే బ్యాక్ ఎండ్ స్టోరీ ఏమైనా ఉందా? ఎల్జీబీటీ అనేది ఇట్స్ ఎ లాంగ్ హిస్టరీ అండి. ఇండియన్ మైథాలజీలో కానీ లేకపోతే ఇండియన్ కల్చర్లో కానీ చాలా
పార్ట్ ఉన్న Okay. సినారియో ఇది. ఈ విక్టోరియన్ మొరాలిటీ అంటాం. విక్టోరియన్ ఇది అంటే బ్రిటిష్ కొలోనియల్ దీంట్లో వచ్చినప్పుడు వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం ఈ ఆర్టికల్ 377 ఇలాంటివన్నీ రావడం, ఆ తర్వాత వచ్చిన సోషల్ చేంజెస్ ఇవంతా, అండ్ ఫైనల్గా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వటం, కొన్ని రూల్స్ తీసుకొని రావడం, థర్డ్ జెండర్ యాక్సెప్టెన్స్ కానివ్వండి, సో ఈ ఆర్టికల్ 377ని కొట్టేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయండి. ఓకే. అంటే చాలా సినిమాలు కూడా తీయపడ్డాయి. ఫైర్ అనే ఫిల్మ్ చాలా సంవత్సరాల క్రితమే మీరా నాయర్ గారు వచ్చింది. మీరా నాయర్ ఆస్కార్ కూడా వెళ్ళినట్టుంది కదా. Yes, that became a sensation at that time. అండ్ ఆ తర్వాత చాలా సినిమాలు ఆ టాపిక్ మీద వచ్చాయండి. లైక్ చండీగఢ్కి ఆషికి అనేది హిందీలో వచ్చింది, ఇంకా కపూర్ అండ్ సన్స్, దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ ఆ ప్రాసెస్లో చేశారండి. అండ్ ఈవెన్ మన తెలుగు దీంట్లో చూస్తే నర్తనశాల సినిమాలో సాక్షాత్ ఎన్టీ రామారావు గారు బృహన్నల క్యారెక్టర్ చేశారు. సో ఇట్ ఈస్ దేర్, మన కల్చరలీ ఇట్ ఈస్ నాట్ న్యూ టు అస్. మనం అనుకున్నట్టు ఇదేం వెస్ట్రన్ కాన్సెప్ట్ ఏమీ కాదండి. ఓకే. అండ్ యాజ్ పర్ వన్ స్టాటిస్టిక్స్ 10% మన దేశంలో ఎల్జిబిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేది 10% ఓకే అన్నది స్టాటిస్టిక్స్ అండి. సో కానీ వాళ్ళు దే కుడ్ నాట్ కమ్ ఓపెన్, ఎందుకంటే సొసైటీలో ఒక రకమైన ఒక నెగటివ్ ఫీలింగ్ అది ఉంది కాబట్టి చాలామంది దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. బట్ వెన్ ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే రూల్స్ అవి మార్చిందో, అదే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో 50,000 మంది ఈక్వల్గా వీళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్ పీపుల్ ఉన్నారు, దే రిజిస్టర్డ్. ఓకే. సో ఇట్స్ ఎ బిగ్ కమ్యూనిటీ అండి. సో వాళ్ళ మీద ఫిల్మ్ చేయటం అన్నది, ఎస్ ఎవ్రీబడి డిజర్వ్స్ దేర్ స్టోరీ టు బి నరేటెడ్ ఆన్ స్క్రీన్ అండి. నేను మొదటి నుంచి మీతో చెప్తున్నది, ఒక గంగపుత్రులకు, ఒక గల్ఫ్ కార్మికులకు, వీళ్ళందరికీ కూడా స్క్రీన్ స్పేస్ కావాలి. అది కేవలం మేము ఆ బస్ స్టాప్లో ఉండే ఒక లవ్ స్టోరీకో, లేకపోతే అమెరికా నుంచి వచ్చిన ఒక కుర్రాడి లవ్ స్టోరీయో, లేకపోతే కాలేజ్ లవ్ స్టోరీలకే పరిమితం అయిపోతాం, ఇవే ఫిల్మ్స్ తీస్తాం అన్నది ఏమీ కాదండి. ఎప్పుడైనా స్క్రీన్ అన్నది డెమోక్రటైజ్ అవ్వాలి, అది అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్కి, అన్ని ఎమోషన్స్కి, అన్నిటికీ కూడా ఆ స్క్రీన్ అవ్వాలి తప్ప ఏదో ఒక పాపులర్ కల్చర్కి మాత్రమే పరిమితం చేసేసి, లేకపోతే ఆ స్క్రీన్ని మొత్తం హైజాక్ చేసేద్దాం అనడం కరెక్ట్ కాదండి. వీ డెఫినెట్లీ నీడ్ డిఫరెంట్ వాయిసెస్. సో అందులో ఎల్జిబిటీ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సినిమా. ఓకే. సో దాని గురించి చేసిన రీసెర్చ్ అండ్ ఆ దీంట్లో ఎంతోమంది సపోర్ట్ చేశారు ఆ ఫిల్మ్కి. నేను ట్రాన్స్జెండర్ ఆర్టిస్టులనే ఇందులో యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ గే క్యారెక్టర్స్కి గే ఆర్టిస్టులు ప్లే చేశారు ఈ ఫిల్మ్లో. సో ఐ హ్యావ్ బిగ్ స్టార్ కాస్ట్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. మన ఎల్బి శ్రీరామ్ గారు, ఎస్తర్ గారు, ఇంకా రాజు కేర్ గారు, అనుపమ్ కేర్ గారు బ్రదర్, అనుపమ్ కేర్ గారు బ్రదర్ ఇందులో చేశారంటే, ఆనంద్ చక్రపాణి గారు, ప్రీతి నిగమ్ గారు, వీళ్ళందరూ ఆర్టిస్టులతో పాటు ఐ హ్యావ్ గాట్ ట్రాన్స్జెండర్ ఆర్టిస్ట్ లైక్ చంద్రముఖి గారు, ద పాపులర్ ఫేసెస్ ఇన్ దిస్ థింగ్, అండ్ లైలా గారు, ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఒక యూనియన్ పెట్టి వాళ్ళకి ఒక హెడ్గా ఉన్న ఆవిడ, దే ఆల్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అన్ ఇంక్లూజివ్ ఫిల్మ్ అండి. ఓకే. సో ఒక రకంగా ఎల్జిబిటీ కమ్యూనిటీ ఒక లీగల్ హిస్టరీని టచ్ చేసే ఒక సినిమా. ఇట్స్ అన్ ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా అండి. ఓకే సార్, ఇప్పుడు అంటే మీరు ఈ ఎల్జిబిటీస్కి సంబంధించి ఎంతో రీసెర్చ్ చేసినప్పుడు ఎంతోమంది సహాయం చేశారన్నారు కదండి. యాక్చువల్గా ప్రతి మనిషికి ఒక నేపథ్యం ఉంటుంది, ఒక కథ ఉంటుంది. గొప్ప కథ కావచ్చు, అంటే మంచి పాజిటివ్ కథ కావచ్చు, నెగిటివ్ కథ కావచ్చు, అంటే హృదయాన్ని స్పృశించే కథలు ఏవైనా కావచ్చు, బాధాకరమైనది కావచ్చు, సంతోషకరమైనది కావచ్చు. సో ఎల్జిబిటీ అనగానే యాక్చువల్గా ఇప్పుడు సొసైటీలో డిస్క్రిమినేషన్ అయితే ఉంది, అంటే ఈ మధ్య కొంత తగ్గుతూ ఉంది, ఒకప్పుడైతే ఇంకా ఎక్కువ ఉండేది. సో వాళ్ళతో మీరు ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ కథలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినవి, లేకపోతే మిమ్మల్ని మీ మనసుకు పట్టిన కథలు ఏవైనా, అంటే వాళ్ళ నేపథ్యాలు ఏవైనా 1-2 ఏమైనా షేర్ చేసుకోగలరా? దట్ ఈస్ వాట్ మై ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్. వాళ్ళ జర్నీ, వాళ్ళ పర్స్పెక్టివ్ని అంతటినీ కూడా నేను ఫిల్మ్లో చూపించడానికి ప్రయత్నం చేశాను. సో ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్ అనేది టైటిల్. ఓకే. సో దట్స్ నా వే ఆఫ్ షేరింగ్ ఐ వాంటెడ్ టు డూ త్రూ దట్ ఫిల్మ్. సో సినిమా ద్వారానే చెప్తా ఉంటున్నారు. నేను ఎల్బి శ్రీరామ్ గారు జడ్జి పాత్రలో పోషించడం జరిగింది ఆ సినిమాలో. ఐ ఆస్క్డ్ ఎల్బి శ్రీరామ్ గారి క్యారెక్టర్ తాలూకా నరేషన్ నేను ఇచ్చినది ఏమిటి అంటే, ఒక ప్రిజుడిసెస్, అంటే ఒక రకమైన ఒక నెగిటివ్ ఒపీనియన్తో ఉన్న ఒక జడ్జ్ గారి మనసులో వచ్చే పరివర్తన గ్రాఫ్ ఈ సినిమా. మన అందరం కూడా జడ్జెస్.
ఎవరికి So, వాళ్ళు ఇప్పుడు జడ్జెస్, మన ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఆడియన్ ఆడియన్ జడ్జి. అది కొంతమంది జడ్జిమెంట్లు పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. కామెంట్స్ లో చాలా నెగిటివ్ కామెంట్స్ ఉండొచ్చు, మధ్య మధ్యలో కొన్ని పాజిటివ్ కామెంట్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ జడ్జెస్. వీ వాంట్ టు జడ్జ్ ద వరల్డ్. అందుకని నేను ఒక జడ్జి గారి క్యారెక్టర్ని ఒక సింబాలిక్ దీంట్లో పెట్టి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రెజుడీసెస్ ఎలా అయితే ఇంటరాక్షన్స్ వల్ల మారాయో అన్నది. ఇప్పుడు నాకు మీ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఒపీనియన్ అయి ఉండొచ్చు, కానీ మీతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీ యాంగిల్ తెలిసినప్పుడు నాకు మీ మీద కలిగే ఒక ఒపీనియన్ మారుతుంది. ఆ మారడమే నా గ్రాఫ్. నేను ఒక మనిషిగా ఎదగడానికి నాకు ఉపయోగపడాలి అంటే నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీ కథ వినడానికి నేను సిద్ధపడాలి. సో అది జడ్జ్ అయినా కానీ లేకపోతే ఏ కుర్చీలో కూర్చున్న ఎవరైనా కానీ, బిఫోర్ యూ జడ్జ్ సంబడి ట్రై టు నో దేర్ స్టోరీ. వాళ్ళ కథ మీరు తెలుసుకుంటే మీ ఒపీనియన్స్ మారుతాయి. మనం విన్న ఆరు ఊహించుకున్న ఒక కథ అండ్ నిజంకి ఉండే కాంట్రాస్ట్ ఏదో మనకు ఒకసారి తెలిసిందనుకోండి, డెఫినెట్గా ఆ చేంజ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ ఉంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. సెన్సిటైజ్ చేయటం చాలా అవసరం. ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే కడుపును పుట్టిన బిడ్డల్ని ఇలాగ మెడపట్టుకొని రోడ్డు మీదకి గెంటేయడం వల్లనే కదా వాళ్ళు ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్లో అడుక్కుంటూ ఉన్నారు. లేకపోతే మనం సోకాళ్ళు వాళ్ళు చప్పట్లు కొట్టుకొని ఇది చేస్తారని ఒక క్యాజువల్గా మాట్లాడే మాట వెనక ఆ మనిషి వెనక ఒక తల్లిదండ్రులు ఉండుంటారు కదా. సో అక్కడ నుంచి ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయిన ఈ డిస్క్రిమినేషను, ఒక స్కూల్లో వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు కామెంట్స్ చేసే ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వర్క్ ప్లేస్లో వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లం నుంచి కానీ, అలాగే కోర్టు వరకు వాళ్ళు వస్తే అక్కడ ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్స్ కానీ, వీటన్నిటినీ కూడా డిస్కస్ చేయడం కోసం ఈ సినిమా నేపథ్యాన్ని నేను యూజ్ చేసుకోవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు, నా ప్రయత్నం యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా కొంతమందిని సెన్సిటైజ్ చేసే ఒక ప్రయత్నం చేయాలని, వాళ్ళ కథని వాళ్ళ ద్వారా చెప్పించాలని ఇంటెన్షన్ తోటి. సార్, మీరు ఇలాంటి కథలు ఎంచుకోవడానికి అంటే చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, అవార్డులు అంటే మీకు బాగా ఒక రకమైన ఇష్టం ఉండుంటుంది. ఎందుకంటే మీకు నేను ఆ మధ్య ఎవరినో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు, ఒక ఫిల్మ్ మేకర్గా విశ్వనాథ్ గారు నంది అవార్డులు చాలా ఎక్కువ తీసుకున్నారు. ఎక్కువ నంది అవార్డులు తీసుకున్న దర్శకులు ఎవరు అంటే విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారి కోసం చెప్తూ ఉంటారు. లేకపోతే ఫిల్మ్ఫేర్ కావచ్చు, ఇంకా రకరకాల అవార్డ్స్ అనేది. ఆ తర్వాత మళ్ళీ మీ పేరే చెప్తూ ఉంటారు. అంటే అవార్డులు అంటే బాగా పిచ్చా మీకేనా? ఊరికి అంటే సరదాగా అడుగుతున్నానండి. అంటే మిమ్మల్ని ఇది చేయడం కాదు నా ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు. డెఫినెట్లీ అండి. అంటే అవార్డులు అనేది ఒక బై ప్రోడక్టే తప్ప. ఓకే. సో ఒక ఫిల్మ్ మేకర్కి ఉండే ప్యాషన్ టు నారేట్ ఏ స్టోరీ అండి. అది ఎవరైనా నా దృష్టిలో ప్రతి ఆడియన్ కూడా ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్. ప్రొవైడెడ్ వాళ్ళకు ఒక కెమెరా, ఒక టెక్నికల్ టీము ఉంటే వాళ్ళు కూడా అద్భుతమైన సినిమాలు తీయగలుగుతారు. నేను అందులో ఒకడిని. నా కథని నేను జనంకి చూపించాలనే ఇంటెన్షన్ తోటి ఈరోజు వరకు నేను చేసిన ప్రతి సినిమాని కూడా థియేటర్ దాకా తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. అన్ని సార్లు కూడా సక్సెస్ఫుల్గా నా ఫిల్మ్ని తీసుకొని వచ్చాను. కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా నా సినిమాని జనం ఆదరించారు, కొన్నిసార్లు వాళ్ళు రిజెక్ట్ చేశారు. బట్ స్టిల్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నా జర్నీ చేస్తూనే ఉన్నాను. ఎందుకనంటే నేను ఆ ప్రాసెస్ని ఎక్కువగా ఇష్టపడతాను. మేకింగ్ ఎ ఫిల్మ్ ఒక కథని చెప్పే ఒక ప్రాసెస్, ఆ కథని తెలుసుకోవడంలో నేను చేసే ఒక ప్రాసెస్. ఇది లైఫ్ ఇస్ ఎ జర్నీ అండి. ఈ జర్నీలో నేను ఎంత నేర్చుకున్నాను, నేను నేర్చుకున్న దాన్ని నేను ఎంత మళ్ళీ చెప్పగలిగాను అనేది ఒక చిన్న ప్రయత్నం అండి. అవార్డ్స్ అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రాకపోవచ్చు. అంటే ఇట్స్ ఎ టెక్నికల్, మొత్తం టీం అందరికీ కూడా అదొక ఇన్స్పిరేషన్ అవుతుంది. అల్టిమేట్లీ వీ హ్యావ్ టు సర్వైవ్ అండి. మెయిన్ థింగ్ ఏమిటంటే ఫిల్మ్ మేకింగ్లో ఒక సర్టిఫికేటో లేకపోతే ఒక అవార్డు కాదు ఒక ఫిల్మ్ మేకర్ని సాటిస్ఫై చేయగలిగేది. అది ప్రేక్షకుడు ఇచ్చే సస్టైనబుల్ అండి. మళ్ళీ మనం సస్టైన్ అవ్వాలి కదా, అంతే కదండి. ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్, ఇట్స్ నాట్ ఫర్ లగ్జరీస్ కాదు. ఇంకొకటి చేయడానికి ఒక మెటీరియల్ కావాలి కదా, మళ్ళీ మనం తీయటానికి వనరులు అయితే కావాలి కదా. సో ఒక సస్టైనబుల్ ఫిల్మ్ మేకింగ్ చేయడానికి నేను ఇష్టపడతాను. ఓకే. ఒక సినిమా తీసి అది రిజల్ట్ తేడా వస్తే ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో అయితే ఐ విల్ నాట్ ప్లాన్ ఎ ఫిల్మ్. ఓకే. సో కమ్ వాట్ మే, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఐ విల్ బి మేకింగ్ మై ఫిల్మ్స్ విత్ ద సేమ్ ప్యాషన్ అండ్ పర్పస్. ప్రతి ఫిల్మ్కి కూడా ఒక పర్పస్ ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళు, నాకు తెలిసి ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా అదే దీంతో స్ట్రైవ్ అవుతారండి. ఒక పర్పస్ ఉండాలి. మన ఫిల్మ్ ఏదో ఎఫెక్టివ్గా ఒక జీవితాన్ని టచ్ చేయాలనే కోరుకుంటారండి. మీరు యాక్చువల్గా బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు, వెళ్ళేటప్పుడు ఎక్కువ
ఆ జీవితాలని చూస్తూ ఉండడం మీకు అలవాటు అని చెప్పి, అంటే అదొక అంటే ఫిల్మ్ మేకర్కి అవసరం, అందులో రియలిస్టిక్ సినిమాలు తీసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం. సో ఆ జీవితాలు ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకోవడం కోసం. యాక్చువల్గా మీరు ఒక సినిమాలో ఒక లవ్ మేకింగ్, ఒక కపుల్ ఒక నడి రోడ్డు మీద ఒక చిన్న షెల్టర్లో ఒక బస్ స్టాప్లో ఉండే కపుల్ లవ్ మేకింగ్కి సంబంధించి ఇన్స్పిరేషన్ కోసం చెప్తూ, అది మీరు చెన్నైలో ఒకసారి వెళ్తూ ఉండగా మీరు అది రియల్గా చూశారు. సో ఆ లవ్ మేకింగ్ సీన్ అంటే ఒక అనాథల్లాగా ఉండేవాళ్ళు, ఆడుకునే వాళ్ళు, బిచ్చగాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంటే ఆ జీవితం ఎలా జరుగుతుంది అనేది చూసారని చెప్పి నా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారు మీరు. సో అంటే అలాంటి సంఘటనలు లేకపోతే ఇలాంటివన్నీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ, అంటే అలాంటి సన్నివేశాలని సినిమాల్లో పెట్టడానికి మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ, లేకపోతే మిమ్మల్ని గట్టిగా అంటే ఏదైనా రాయాలి అనిపించేటప్పుడు చూడండి, మనం ఎలాగైనా చెయ్యాలి, ఇది ఎలాగైనా ముందుకు తీసుకుని వెళ్ళాలని ఒక రకమైన ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది కదండి, అలాగే చేస్తూ ఉంటుందా? అంటే ఆ జీవితాలే మీ సినిమాగా మారుతూ ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైర్డ్ బై లైఫ్, దానికి సోల్ తేవటం కష్టం అండి. సో జీవితం నుంచే సినిమా పుట్టాలి, పుట్టినప్పుడు దానికి ఆత్మ ఉంటుంది. నా సినిమాల్లో సక్సెస్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఆత్మ అయితే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో డెఫినెట్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ అనే సినిమా టైంలో నేను టైటిల్స్లో వేసిన కార్డ్, నాతో కథ పంచుకున్న 400 మందికి కథ చెందుతుంది. ఐ హావ్ నాట్ టేకెన్ టైటిల్ క్రెడిట్ ఇన్ దట్ ఫిల్మ్. ఓకే, కథ తాలూకా క్రెడిట్ నేను ఓన్లీ స్క్రీన్ ప్లే క్రెడిట్ మాత్రమే తీసుకున్నాను. కథగా మీ టైటిల్ వేసుకోలేదు, ఎందుకంటే అది నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఎందుకంటే మీరు షేర్ చేసుకున్న స్టోరీస్ నేను యాజ్ ఇట్ ఈస్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇట్ ఈస్ దేర్ క్రెడిట్. ఓకే, అలాగే ఎన్నో లైఫ్లో ఎంతో మంది పర్సన్స్, కలిసిన ప్రతి పర్సన్ కూడా ఏదో ఒక తన ఫ్లేవర్ ఇచ్చే వెళ్తాడండి. సో దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోగలిగాం మన స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్లో. సో అదేదో మన మైథాలజీలోని మన మహాభారతంలో ద్రోణాచార్యుడు అడుగుతాడు కదండి, అర్జున ఏం కనిపిస్తుందంటే ఆ పిట్ట కన్ను అన్నట్టు మీకు ఏది చూసినా కూడా సినిమా మేకింగ్ సంబంధించిన ఒక మెటీరియల్ అంతే కదండి. ఒక ఫిల్మ్ మేకర్ కావాల్సింది అదే కదండి. ఏ నేపథ్యం చూసినా, ఏ జీవితం చూసినా ఇది సినిమాగా ఏ విధంగా అంటే మన కథలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలము అనేది. సర్టన్ థింగ్స్ డ్రా అవర్ అటెన్షన్ అండి. మనం మొత్తం చూస్తుంటాం, అందరూ చూస్తున్న అదే సమాజాన్ని మనం కూడా చూస్తూ ఉండొచ్చు, కానీ సర్టన్ ఎలిమెంట్స్ ఆ జీవితంలో మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఓకే, మన ఫోకస్ దాని మీదకి వెళ్ళేలా చేసుకుంటాయి, అది వాటికి ఉండే కెపాసిటీ. సో ఒకసారి మనకు అది అర్థమైన తర్వాత సో దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాము అంటే ఒక అద్భుతమైన ప్రపంచం మన ముందు ఓపెన్ అవుతుందండి. అది లేదు, చాలా కష్టపరితమైన ఒక జీవితం కూడా ఓపెన్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఎందుకంటే నేను కేవలం కష్టాలు కన్నీళ్ళు అన్నది ఐ డోంట్ బిలీవ్, అదే కదా అని నేను నమ్మను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ గాజాలో ఇక్కడ ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది, అక్కడ కూడా 2 పిల్లలు ఆడుకుంటూ నవ్వుకుంటూ కనిపిస్తారు మీకు. నేను ఏదో వీడియో టీవీ చూస్తూ ఉన్నప్పుడు గాజాలో ఇలాంటి వాతావరణ టైంలో శాండ్ స్ట్రోమ్ జరుగుతాం. ఓకే, సో మొత్తం బయటకు వస్తే లంగ్స్కి ప్రాబ్లమ్ అనే ఒక పరిస్థితుల్లో అల్ జజీరాలో న్యూస్ వస్తూ ఉంటే కూడా వెనక 2 పిల్లలు దే ఆర్ స్మైలింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్ ఆ టైంని. ఓకే, సి అంటే లైఫ్ ఎంజాయ్ చేయటం అనేది మీ చాయిస్ అండి. సో దాన్ని కింద నలిగిపోవటం, కష్టపడడం ఇదే అనేది అది కూడా మీ చాయిసే. ఉంది, ప్రాబ్లం ఉంది, సో వాట్, దీంట్లో ఎలా మనం లైఫ్ని లీడ్ చేయగలగాలి అని. సో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా హ్యాపీగా ఉండే ఫేసెస్ ఉంటాయి. అన్ని లగ్జరీస్ ఉండి కూడా ఏడుస్తూ ఉండే మనుషులు ఉంటారు. సో వాట్ యు ఆర్ టేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది సో బికాస్ అక్కడ ఆ ఇసుక తుఫాన్ని ఆపలేము, ఏమీ చేయలేము, కానీ ఆ నవ్వులు అయితే పట్టుకోవాలి. ఆ నవ్వుల్లోని ఇన్స్పిరేషన్ మనం తీసుకోగలిగితే ఎన్ని కష్టాలు రాని, గాజాలో ఉండే కుర్రాళ్ళకు ఉండే వాళ్ళ కష్టాలు ఇది కంపేర్ చేసుకుంటే మనం ఎన్నో 100 రెట్లు దీంట్లో ఉన్నాం, కంఫర్ట్స్లో ఉన్నాం. అయినా మన పిల్లలు ఎవరో ఒకరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. 10th క్లాస్లో మార్కులు రావట్లేదనో, లేకపోతే పేపర్ టఫ్గా వచ్చిందనో, అన్ని కష్టాల్లో ఒక పిల్లాడు నవ్వుతున్నాడు, అన్నీ ఉండి కూడా ఒక పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు అన్న దాంట్లో వాట్ వీఆర్ టేకింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హౌ వీఆర్ ఎంజాయింగ్ అవర్ లైఫ్ ఆర్ హౌ వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్. అది ఐఎమ్ నాట్ గ్లోరిఫైయింగ్ ఇట్. అలాంటి ఒక సినారియో ఎవరికి రాకూడదు. అది నేనైతే అలాంటి సిచ్యువేషన్ ఎవరికి, మనిషి అన్న వాళ్ళకి ఎవరికి రాకూడదని కోరుకుంటాను. బట్ స్టిల్
వాళ్ళకు ఉండే సిచ్యువేషన్లో వాళ్ళు దాన్ని ఎలా జీవించగలుగుతున్నారని. అలాగే నా ఫోకస్లో ఎప్పుడూ కూడా నెగిటివిటీ చూపించాలనేదే నా ఇంటెన్షన్ కాదండి. ఎంత హార్డ్షిప్లో ఉన్నప్పటికీ కూడా హౌ యు సర్వైవ్, హౌ యు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అనే ఒక రెసిలియన్స్ చూపించడం నా ఇంటెన్షన్. సార్ అది ఏ సినిమాలో అండి బెటర్ లవ్ మేకింగ్ సీను, ఇద్దరు ఒక బిచ్చగాళ్ళు లవ్ మేకింగ్ సీను అది? See, I didn't use that anyway, but ఓకే, that was such a haunting sequence in my mind. ఏంటి సార్ అప్పుడు మీరు చెన్నై వెళ్తూ ఉంటే చెన్నై ఏంటి సార్ అది? రైల్వే స్టేషన్లో దీంట్లో లోకల్ ట్రైన్, లాస్ట్ లోకల్ ట్రైన్ నేను దిగుతున్నా నైట్ అరౌండ్ 11:30 ఆ టైంకి. ఆ పక్కన గుడిసెలు వేసుకుంటూ ఉండే ఈ బంజారాస్ ఎవరైతే ఉంటారో నోమాడ్స్, వాళ్ళందరూ కూడా వర్షం పడుతుంది కాబట్టి వచ్చేసి ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు. ఓకే, నేను ఆ 11:30 ఆ టైంకి ఆ లాస్ట్ ట్రైన్ వెళ్తూ ఉండే టైంలో ఆ మొత్తం అందరూ దీంట్లో పడుకొని ఉన్నారు. అందులో ఒక యంగ్ కపుల్, వాళ్ళు దే ఆర్ అనే కాంప్రమైజింగ్ ఒక Yes. దీంట్లో ఉన్నారు. ఓకే, పోలీసు వాళ్ళు అందరినీ కొట్టుకుంటూ నిద్ర లేపేస్తూ ఉన్నారు. ఆహా, అంటే మీరు ప్లాట్ఫామ్ మీద పడుకోకూడదు Okay. అని. పక్క వర్షం, వాళ్ళు మొత్తం గుడిసెలన్నీ తడిచిపోయినాయి, మొత్తం అంతా వాటర్. పోలీసు వాళ్ళు కొడుతున్నారు. అందులో ఈ కపుల్ కిలకిలా నవ్వుకుంటూ పరిగెడుతూ వర్షంలో వెళ్ళి, దట్ సీక్వెన్స్ నేను Okay. ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేనండి. ఓకే, అంటే వాళ్ళు ఉండే సినారియో అదే. ఇంకొకరు మామూలు అయితే దాన్ని దే కెనాట్ టేక్ ఇట్, అది ఇంకొకరు భరించలేరు అలాంటి ఒక సినారియో. ఎందుకంటే వాళ్ళకి ఆ రిజెక్షన్ అలవాటు. అలా ఒక పోలీసు వాళ్ళ మీద కోపం లేదు, తమ పరిస్థితుల గురించి బాధ లేదు, ఇలాంటి దీంట్లో ఉన్నారు. బట్ తను ఇష్టపడుతున్న అబ్బాయి ఉన్నాడు, ఇష్టపడుతున్న అమ్మాయి ఉంది. ఇన్ ద మిడ్ ఆఫ్ దర్ యాక్ట్ వాళ్ళు అక్కడ నుంచి పరిగెడుతూ ఆ వర్షంలోకి వెళ్ళి అక్కడ ఉండటం అన్నదాన్ని, ఓకే, దాన్ని ఏ యాంగిల్లో చూడాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ కానీ నాకు గుర్తుండిపోయింది అయితే వాళ్ళ రెసిలియన్స్, లైఫ్ని అంత ఎన్ని కష్టాలు వచ్చినా ఇలా నవ్వుకుని ఎలా వెళ్ళగలుగుతున్నారు అనే ఆ స్పిరిట్ నాకు ఈ రోజు వరకు నన్ను వెంటాడుతుంది. ఓకే. సార్ సినిమా అనగానే యాక్చువల్గా చాలామంది ఫిల్మ్ మేకర్స్, అంటే నాలాంటి వాళ్ళకి, యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఒక మోటివేషన్స్ సొసైటీ. అంటే ఒక కష్టం కావచ్చు, ఒక నవ్వు కావచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఒక కథని అంటే కొన్ని జీవితాలను చెప్పే విధానం కావచ్చు. అంటే సినిమా ద్వారా జనాన్ని ఒక, అంటే మీరు అన్నట్టు ఇందాక వాళ్ళ వాల్యుబుల్ టైంని తీసుకుని వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఏదో ఒక రసం, అది ఏ రసమైనా కావచ్చు, ఒక హాస్యం కావచ్చు, శృంగారం కావచ్చు, లేకపోతే ఒక రౌద్ర రసం కావచ్చు, లేకపోతే బీభత్సం కావచ్చు, లేకపోతే ఒక హృదయపూర్వక వికారమైన ఒక ఇదే కావచ్చు, ఏదైనా. అంటే దాన్ని జనాల్ని ఎంగేజ్ చేస్తూ జనాల్ని అంటే కొంతసేపు వాళ్ళ సమస్యలు కావచ్చు, వాళ్ళకుండే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ మర్చిపోయేటట్టు చేస్తూ ఉండేవాళ్ళు ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్స్ తీసే ప్రొడ్యూసర్లు కావచ్చు, అంటే ఫిల్మ్ ఫ్రాటర్నిటీ మొత్తం. సో నాకు అనిపిస్తుంటుంది సినిమా అనేది ఒక మోటివేషన్ టు సొసైటీ. సో అంటే నాలాంటి వాళ్ళు అనుకుని ఈ మాట మీద మీరేమనుకుంటున్నారు? సినిమా అన్నది వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనే ఒక పాయింట్ ఆస్పెక్ట్లో కేవలం నవ్వించడం అనే కాదు, ఆలోచింప చేయటం కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒకవేళ కష్టాలే మనం చూపించిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన ఒక సంఘటన లాంటి దాన్ని మీరు తెర మీద చూసినా, అంటే దాన్ని కష్టంగా అనుకునే కంటే మనం ఎంత అన్నీ ఉండే ఎంత అదృష్టవంతులమే. సో వాళ్ళు నవ్వగలుగుతూ హ్యాపీగా ఉండగలుగుతున్నప్పుడు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనే ఆలోచన కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. అంటే దాన్ని నెగిటివ్గా చూపించడమే నా ఇంటెన్షన్ కాదు. లైఫ్ని నువ్వు హ్యాపీగా తీసుకోవాలి. నేను అంతగా ఇష్టపడే ఒక మనిషి నీ దగ్గర ఉన్నప్పుడు నేను కొట్టిపారేస్తున్న ఒక పోలీసులను కూడా నువ్వు కోపగించుకోకుండా నువ్వు పరిగెట్టగలుగుతున్నావు అంటే, ఆ క్యారెక్టర్ని మనం పాజిటివ్గా తీసుకుంటే ఇట్స్ రియల్లీ పాజిటివ్ ఆ ఆస్పెక్ట్లో. అంటే హ్యాపీగా ఉండడానికి మిగతా సర్కమ్స్టాన్సెస్, మెటీరియల్స్ ఇంపార్టెంట్ కాదు అన్నది నాకు ఆ రోజు అర్థమైన విషయం. సో ఇంతకంటే కష్టం ఇంకెవరికి ఉండదేమో. ఏమీ లేదు, తీసుకెళ్ళడానికి ఆస్తి లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయి తప్ప ఆ కుర్రాడికి నాకు కనిపించి ఏమీ లేదు. ఎందుకంటే ఆ గుడారం కూడా ఫుల్గా తడిచి ముద్దయిపోయింది. బట్ కానీ ఆ అమ్మాయితో అంత హ్యాపీగా నవ్వుతూ వెళ్తున్నాడు. ఆ కళలో ఆ మెరుపు నాకు ఇంకా గుర్తు. సో ఆ అమ్మాయి కానీ, అంటే దీన్ని నేను ఒక పాజిటివ్గానే నేను చూపించాలని అనుకున్నా నా మనసుకి. సో ఎంత కష్టం వచ్చినా ఎంతకంటే తక్కువ ఉంటుంది. సో అంతకంటే మనం తక్కువ ఏమి ఉండం, ఎవరు ఉండే అవకాశం లేదు. కానీ వాళ్ళు ఉన్నారు, ఉండి కూడా హ్యాపీగా ఉన్నారు. నేను ఎందుకు బాధపడుతున్నాను?
నా బాధలో అర్థమే లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా నేను కొంతమంది ఆడియన్స్కి నేను చెప్పగలిగినా కానీ ఇది ఎఫెక్టివ్ టెల్లింగ్ అండి ఆఫ్ ఎ స్టోరీ. ఓకే. అది లేదు, అది డిప్రెసింగ్ గా నేను చెప్పాను అనుకోండి, పాపం చూడు వాళ్ళేంటి జీవితం అన్నది, ఐఎమ్ నాట్ గివింగ్ ఎ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్, దెన్ మేబీ ఇట్స్ ఎ రాంగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ నారేషన్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ అల్టిమేట్ గా ఆడియన్ అన్నవాడు ఏదో ఒకటి టేక్ హోమ్ ఎమోషన్ ఉండాలండి. ఎందుకు నేను మోటివేషన్ అని అన్నానంటే సార్, ఈ మధ్య ఒక యంగ్ ఐఏఎస్ అనుకుంటా, యంగ్ ఐఏఎస్, ఆయన పేరు కృష్ణ తేజ్ ఏదో, నాకు కరెక్ట్గా గుర్తులేదు, మర్చిపోయాను. సో ఆయన ఒక ఇంటర్వ్యూస్, తన కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పారు, నేను ఫిల్మీ బఫ్ని, యాక్చువల్లీ ఫిల్మ్స్ చూసేవాడిని, ఆర్జీవి గారికి, రామ్ గోపాల్ వర్మ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. యాక్చువల్గా ఇంటర్వ్యూ సివిల్స్కి వెళ్ళేటప్పుడు కూడా యాక్చువల్గా నేను ఆర్జీవి గారి సినిమా చూశాను, పలానా సినిమా చూశాను, అందులోంచి ఇన్స్పైర్ అయ్యాను, ఇట్లాగని చెప్తూ ఉండేవారు. సో ఫిల్మ్ అనేది అంటే యాక్చువల్గా చాలాసార్లు అంటే ఫిల్మ్ అనగానే, ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అనగానే ఒక నెగిటివ్ సైడ్ అనేది, అంటే ఎంత క్రేజ్ ఉందో అట్ ద సేమ్ టైం సొసైటీలో అంత నెగిటివిటీ కూడా ఉందండి. ఏ తల్లిదండ్రులు అంటే సామాన్యంగా ఉండే మామూలుగా మధ్యతరగతి తల్లిదండ్రులు ఎవరో తమ పిల్లల్ని సినిమాల్లోకి పంపించాలని అనుకోరు. అంటే ఈ మధ్య చేంజ్ అవుతుంది. అంటే అలాంటి అభిప్రాయం గాఢంగా ఉండేది, చాలా గట్టిగా ఉండేది. అంటే సినిమాలోకి వెళ్తే చెడిపోతారనో రకరకాల ఏవేవో ఒక ఇన్హిబిషన్స్ అనేవి ఉండేవాళ్ళను. సో ఈ వ్యక్తి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను అందులో అచీవ్ అయ్యాను అని చెప్పడం అనేది చాలా భలే అనిపించింది. అంటే అతన్ని ఇన్స్పైర్ చేసింది. సో అందుకని చెప్పి ఒక సినిమా అనేది ఒక మోటివేషన్గా కూడా పనికొస్తుంది కదా అనేది నా ఆలోచన సార్. దానికోసం డెఫినెట్గా ఎనీ ఆర్ట్ ఫామ్, ఏ ఆర్ట్ ఫామ్కైనా కానీ ఆ పవర్ ఉందండి. సో ఒక అమెరికన్ రెవల్యూషన్కి సాహిత్యం దోహదపడి ఉండొచ్చు, లేకపోతే ఒక రష్యాలో ఎడ్యుకేషన్ని విస్తరింపజేయడం కోసం సినిమా తాలూకా పవర్ ఉండొచ్చు. సో సినిమా అనేది ఎన్నో రకాలుగా ఎన్నో జనరేషన్స్ని మోటివేట్ చేసిందండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ ఆల్వేస్ టెల్ నా పిల్లలు అందరికీ కూడా చెప్తూ ఉంటాను, సినిమాలు రెగ్యులర్గా చూసినప్పుడు మీకు కల్చరల్ గ్రాస్ప్ ఒకటి వస్తుందండి. ఒక మలయాళం సినిమాలు మీరు చూసారంటే మీకు మలయాళం తాలూకా కల్చర్ గురించి తెలుస్తుంది. ఒక ఇరానియన్ ఫిల్మ్ చూసారంటే మీకు ఇరాన్ కల్చర్ ఏంటో తెలుస్తుంది. సో ఒక కల్చర్ని చెప్పడం కోసం, ఒక జీవికాన్ని చూపించడం కోసం సినిమాని మించిన మాధ్యమం ఏది ఉందండి? ఇట్స్ అ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఒక లిటరేచర్ కానీ లేకపోతే ఆర్ట్ ఫామ్లో తీసుకుంటే ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం అండి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సెల్యులార్ మీడియంని మనం రాంగ్ వేస్లో ఉపయోగించుకుంటం వలన జరుగుతుండే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చేమో, కానీ దాన్ని పాజిటివ్గా చెప్తే డెఫినెట్గా ఒక సొసైటీని ఎంపవర్ చేయడంలో సినిమా అన్నది ఒక మేజర్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేయగలదండి. అండ్ ఎకనామిక్స్ డామినేట్ అలాంటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ తప్ప కొన్ని డెఫినెట్గా సినిమాని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే అది చాలా మంచి సొసైటీకి చేయగలుగుతుందని నేను భావిస్తున్నాను. ఒక మంచి చేయగలిగే దానికి చెడు చేయగలిగే ప్రభావం కెపాసిటీ కూడా ఈక్వల్గా ఉంటుందండి. ఒక సర్జికల్ నైఫ్ తోటి మీరు ఆపరేషన్ చేసి ఒక పేషెంట్ని ఎలా బతికించగలరో అదే నైఫ్ తోటి మరలు కూడా చేయొచ్చు. సో ద నైఫ్ ఈస్ పవర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్, దట్ హూ ఈజ్ యూజింగ్ ఇట్. అందుకే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చే నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక రైట్ పర్సన్ చేతిలోనే ఒక సర్జికల్ నైఫ్ ఉండాలి అని. సో సినిమా ఈజ్ లైక్ దాట్. ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ విత్ ద రాంగ్ పీపుల్ దేన్నన్నా తప్పుగా వాడుకుంటాం, కానీ మనం సినిమాని తప్పు పడడం కరెక్ట్ కాదండి. ఓకే. అది ఎవరి చేతిలో ఉందో, ఒక డాక్టర్ చేతిలో ఉందో, ఒక క్రిమినల్ చేతిలో ఉందా అన్న దాని ప్రకారమే దాని ఇది మారిపోతుంది, ఎఫెక్టివ్నెస్ మారిపోతుంది. అండ్ సొసైటీ అనేది పర్సెప్షన్ మీద బేస్ అయి ఉన్నదండి. మీడియా క్రియేట్ చేసే ఒక పర్సెప్షన్ మీద వాళ్ళు, అందుకే నేను ఎప్పుడు కూడా డోంట్ బ్రాండ్ సినిమా వాళ్ళు అనే బ్రాండింగ్ ఎప్పుడు చేయొద్దండి. ఇండివిజువల్స్ అదే ప్రతి ఫీల్డ్లో కూడా ఇండివిజువల్స్ ఉంటారు. ఓకే. నేను ఎప్పుడూ కంటెస్ట్ చేసే ఒకే ఒక విషయం ఏంటంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక సినిమా సెలబ్రిటీ దొరికిపోతే సినిమా వాళ్ళందరూ తాగేస్తుంటారండి. వాట్ డూ యూ నో అబౌట్ దాట్? ఇప్పుడు ఓకే అతను ప్రామినెంట్ కాబట్టి తెలిసింది, ఆ రోజు 20 మందిని పట్టుకొని ఉంటారు. అందులో 4 డాక్టర్లు ఉండొచ్చు, 2 లాయర్లు ఉండొచ్చు, ఇంకొకరు బిజినెస్ పీపుల్ ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. వీలైతే పోలీస్ వల్ల అయ్యి ఉండొచ్చు. బట్ వై యు ఆర్ నాట్ గివింగ్ దట్ స్టాటిస్టిక్స్? ఈ రోజు పట్టుబడిన వీళ్ళు లిస్టులో 2 సినిమా వాళ్ళు ఉన్నారు, 6 లాయర్లు ఉన్నారు, లేకపోతే 5 బిజినెస్. అప్పుడు పోనీ మీరు చెప్తే ఆ స్టాటిస్టిక్స్కి ఏదన్నా మీనింగ్ ఉంటుంది. వాళ్ళు తెలుసు కాబట్టి ఇమీడియట్గా మీరు ఫేస్ రికగ్నైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళని బ్రాండ్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్స్ టార్గెటింగ్ అనమాట. ఒకటి ఈజీగా ఇప్పుడు సినిమా ఏదైతే ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తారు. సినిమా అనేది కూడా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంటాడు, మొత్తం అన్ని పెట్టేసి ఉంటారు. ఇట్స్ అన్ ఓపెన్ బుక్, ఎవరైనా కానీ దాన్ని డ్యామేజ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు సినిమా అంటే చాలా మందికి క్రేజ్,
అంటే నేను చాలాసార్లు పొలిటికల్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను, రకరకాల మన సినిమా ఇంటర్వ్యూలతో పాటు రకరకాల పీపుల్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను. సినిమా అనేటప్పటికి వాళ్ళ క్రేజ్ అనేది వాళ్ళ మాటలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ గౌరవం తెలుస్తూ ఉంటుంది, ఆ క్రేజ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సినిమా ఈజ్ ద క్రేజియస్ట్ ప్రొడక్ట్, లేకపోతే ఒక రంగం, ఆర్ట్కి సంబంధించిన ఒక కళారంగం. సో కానీ అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఇది. అంటే మీరు అన్నట్టు ప్రతి ఒక్కరూ అద్దాల మేడ, ఒక సినిమా అనేది అద్దాల మేడ అయితే ప్రతి ఒక్కరూ రాళ్ళు వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంటే క్వైట్ కాంట్రాస్ట్ ఆ ఒపీనియన్స్ రెండును. ఒకటి విపరీతమైన క్రేజ్ ఉంటుంది, అంత చిన్న చూపు కూడా ఉంటుంది. ఎందుకు సార్? అంటే సొసైటీలోని ఎందుకు ఇలాంటి ఒక డిఫరెంట్ ఒపీనియన్ సినిమా వాళ్ళంటే డెవలప్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న దురదృష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే ఈరోజు ఏ ఫీల్డ్ కూడా అదేమి అన్టచ్డ్ ఏం కాదు విత్ దిస్ ప్రెజుడిస్. మీడియా అంటే రెస్పెక్ట్ లేదు, సినిమా అంటే రెస్పెక్ట్ లేదు, పోలీసింగ్ అంటే రెస్పెక్ట్ లేదు, డాక్టర్స్ అంటే ఇది పోతుంది, పొలిటీషియన్స్ అంటే ఎలాగూ లేదు. ప్రతి ఫీల్డ్లో కూడా మీడియా తీసుకొస్తున్న ఈ ఒపీనియన్స్ కానివ్వండి, వీటన్నిటి వలన కానీ ఒక రకమైన నెగిటివ్ ఇన్స్టిట్యూషన్స్ మీద నెగిటివ్ ఇదైతే వచ్చేస్తూ ఉందండి. చాలా దురదృష్టకరం సార్. మీడియా తీసుకొస్తున్నా అన్నారు కదా, మీడియాకి ఎందుకు అని. అన్ఫార్చునేట్లీ మీడియా కూడా ఓకే, మీడియా కూడా ఇప్పుడు క్రెడిబిలిటీ ఎక్కడ ఉందండి? అవును, మీరు అన్నట్టు ఇందాక యాక్చువల్గా ఎవరో డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరో ఆర్టిస్ట్ దొరికారు అనుకోండి, దాన్ని ఎక్కువ ఫేమ్ చేస్తారు, ప్రతి మీడియా వేస్తూ ఉంటారు. అండ్ అదే దీంట్లో ఏదైనా ఒక మీడియా మీద బురద చల్లొచ్చు, ఒక మీడియా తాలూకా ఇది కూడా, అంటే ఒక ఇన్స్టిట్యూషన్స్ మీద రెస్పెక్ట్ పోతూ ఉందండి. అది చాలా బాధాకరమైన ఇష్యూ. ఓకే, ఎందుకంటే పోలీసింగ్ వ్యవస్థ మీద మనం క్రియేట్ చేసిన, అది సినిమాల్లో కానివ్వండి, మీడియా పరంగా కానివ్వండి, పోలీస్ అనేగానే ఒక రకమైన ఒక ఫియర్, ఓకే ఇది, అందులో లంచగొండలు ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఇలా ఉంటారు, ఇలాంటివన్నీ కూడా మనం క్రియేట్ చేసి, బిజినెస్ పీపుల్ అంటే బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టి పారిపోతారు. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్కి ఏదో ఒకటి మనం నెగిటివ్ ఇది క్రియేట్ చేసి వస్తున్నామండి. అది అన్నిటికంటే చాలా మిస్ఫార్చ్యూన్ అండి. సినిమా అన్నది పక్కన పెడితే అది డెఫినెట్గా మనకు దగ్గరగా ఉండే విషయం కాబట్టి నేను దాని గురించి ఇది చేయొచ్చు, కానీ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లూజింగ్ ఇట్స్ రెస్పెక్ట్ అండి. అది లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లీస్ట్ నేను నా వాళ్ళకి, నా టీంకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరితో అన్నా ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ప్రెజుడిసెస్ ఉన్నా కానీ అవి తగ్గే అంత బెటర్గా మీరు బిహేవ్ చేయండి అని. దట్ ఈస్ వాట్ ఐ టెల్. మీ బిహేవియర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షూటింగ్ లొకేషన్కి వెళ్తాం, షూట్ చేసే వరకు ఒకలా బిహేవ్ చేస్తాం, షూటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఇర్రెస్పాన్సిబుల్గా అన్ని చెదారం వదిలేసి వెళ్ళిపోయి డబుల్ గమ్ టేపులు అంటించేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకోసారి జీవితంలో బుద్ధి ఉంటే సినిమా వాళ్ళకి లొకేషన్ ఇవ్వకూడదు అనే ఒక మైండ్ సెట్ లో ఎంతో మంది ఉన్నారు. ఐ టెల్ మై పీపుల్, నా టీం అందరికీ ఏం చెప్తానంటే, నువ్వు వచ్చేటప్పుడు ఎలా వెళ్ళావు, బయటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే గౌరవంగా వెళ్ళాలి. నువ్వు ఎలా తీసుకున్నావో అలా నువ్వు ఇవ్వగలగాలి. ఆ ఇంటిగ్రిటీ మీరు ఫాలో అవ్వండి. వాళ్ళకుండే ఒపీనియన్ మార్చడానికి ప్రయత్నం చేయండి. మీరు క్రియేట్ చేసి వెళ్ళిన ఒక రాంగ్ ఒపీనియన్ వలన మీ తర్వాత వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు. యూ డోంట్ బీ దట్. మన ముందు వచ్చి వెళ్ళిన వాళ్ళు చేసిన తప్పుకు మనం ఎలాగైతే బాధ్యత వహించాల్సి వస్తుందో, మనం ఎలాగైతే బాధితుల్లా ఫీల్ అవుతున్నామో, అలాగే మన తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు కూడా అలా ఫీల్ కాకుండా ఉండేటట్టు మీరు బిహేవ్ చేయండి అని చెప్పి. ఐ కెనాట్ కరెక్ట్ ఎస్టర్డే, అట్లీస్ట్ ఈ రోజు నేనైతే కరెక్ట్ చేయాలి. అది మన అందరం చేయగలిగితే సరిపోతుందండి. దట్స్ వాట్ ఐ థింక్. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పడానికి నేనేమన్నా, ఆఫ్టర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్, ఒక పెద్ద మెకానిజంలో నేను ఒక వీల్, అంతే, దట్స్ ఇట్. ఓకే సార్, ఇందాక సివిల్ సర్వీసెస్ కోసం చెప్తూ అదే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక ఐఏఎస్ గారిది. ఎందుకు నేను అది మాట్లాడానంటే, మీరు యాక్చువల్గా సివిల్ సర్వెంట్ అవ్వాల్సిన వాళ్ళు, ఐఏఎస్ ప్రిలిమ్స్ సివిల్స్కి అపియర్ అయ్యారు మీరు. తర్వాత ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఢిల్లీలో నడిపారు కదండి, ఆ తర్వాత ఫిల్మ్ మేకింగ్కి వచ్చారు. అంటే ఒక ఐఏఎస్ కావాల్సిన వ్యక్తి, లేకపోతే ఐఏఎస్ లేకపోతే సివిల్ సర్వెంట్ ఏదో ఒకటి కావాల్సిన ఒక వ్యక్తి సినిమాల్లోకి వచ్చిన ఆ విధానం ఏంటి సార్? అంటే ఆ ప్రయాణం ఏంటి? సివిల్ సర్వీసెస్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు బి ఎ సివిల్ సర్వెంట్ మన ఇండియన్ కాంటెక్స్ట్లో తీసుకుంటే. నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ స్పేస్. అందుకే నేను ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఢిల్లీ గేవ్ మీ, నాకు ఒక గ్రాండ్ ఎక్స్పోజర్ అయితే ఇచ్చిందండి ప్రపంచం గురించి. ఒక వైడర్ లెన్స్ ఓపెన్ అయింది నాకు కలిసిన పరిచయాలు కానివ్వండి, విషయాలు తెలుసుకున్న విషయాలు కానివ్వండి. నేను తీసుకోవడం హిస్టరీ అండ్ సోషియాలజీ నా సబ్జెక్ట్స్గా తీసుకున్నాను. నా ఇంజనీరింగ్ని పక్కన పెట్టేసి నేను ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడం వలన నాకు
నా దేశం సంబంధించిన ఒక చరిత్ర కానివ్వండి, ఒక ప్రపంచం గురించిన చరిత్ర కానివ్వండి తెలుసుకునే అవకాశం వచ్చింది. సొసైటీ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయగలిగే అవకాశం నాకు ఆ సబ్జెక్ట్ ఇచ్చింది. సో దానివల్ల నా థింకింగ్ ప్రాసెస్లో కొంత వైడన్ అవ్వటం నేను అబ్జర్వ్ చేశాను. నాకు వరల్డ్ వ్యూ మారింది. అలాగే నా చుట్టూ ఉన్న జనాలు, నా క్లాస్మేట్స్ అవనండి, లేకపోతే నా రూమ్మేట్స్ అవనివ్వండి, వాళ్ళందరూ కూడా జేఎన్యూ నుంచి, డియూ నుంచి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అవుతుండటం, వాళ్ళ సోషల్ ఎక్స్పోజర్ నాకు హెల్ప్ అవ్వటం. అలాగే నాకు కల్చరల్లీ నాకు బీహారీ, యూపీ వీళ్ళందరితోటి నేను ఉండేవాడిని. లాంగ్వేజ్ పరంగా కానీ, అయితే ఓవరాల్గా నా పర్సనాలిటీని ఎన్హాన్స్ చేయటంలో ఆ 4.5 సంవత్సరాలు ఏవైతే ఉపయోగపడ్డాయి. నేను సివిల్ సర్వీసెస్ రాయటం, ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్ వరకు వెళ్ళాను, బట్ ఐ కుడ్ నాట్ క్రాక్ ఇట్. ఓకే, నేను రియలైజ్ అయ్యాను, ఓకే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నది. సో బట్ సివిల్ సర్వీసెస్ ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ఓకే, అది క్రాక్ చేసి ఐఏఎస్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో కాదండి. ఆ ప్రిపరేషన్లో మీరు నేర్చుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీకు డెప్త్ ఏదైతే ఉందో, మీ వరల్డ్ వ్యూ ఏదైతే ఉందో, అది మిమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తుంది. అదే నేను అన్నది, ఇప్పుడు రిజల్ట్ బట్టి కాదు, ఒక సినిమా ఆడిందా లేదా, అవార్డు వచ్చిందా లేదా అన్నది కాదు, ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేశారా లేదా, మీరు నేర్చుకున్నారా లేదా, అవన్నీ కూడా చేయగలిగే అవకాశం నాకు వచ్చింది. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక ఇన్స్టిట్యూట్, అది దాని సివిల్ సర్వీస్కి ఒక అకాడమీ పెట్టడం, నేను ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా సివిల్ సర్వీసెస్ మ్యాగజైన్స్కి రాయటం. ఆ తర్వాత నేను జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను. ఆ జర్నలిజం తోటే నేను మళ్ళీ వైజాగ్ వచ్చిన తర్వాత ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేసి, ఆఫ్టర్ 6 years న్యూస్ పేపర్ తర్వాత నేను ఇండస్ట్రీకి రావాలి అని ఫైనల్గా ఐ హావ్ టేకెన్ ఎ డెసిషన్. అంటే జర్నలిజం కంటే కూడా సినిమా మేకింగ్ కి ఒక క్రేజ్, సినిమా వాళ్ళకి ఒక క్రేజ్ ఉంది. అంటే మనం చెప్పదలుచుకున్న విషయాలు ఇంకా సినిమా మాధ్యమం ద్వారా ఎక్కువగా చెప్పచ్చు, బలీయంగా చెప్పచ్చు అన్న అలాంటి భావంతోనే సినిమాల్లోకి రావడం. డెఫినెట్గా, ఎందుకంటే బేసికల్లీ నాకు తెలిసిన విషయాన్ని కొంతమందితో కమ్యూనికేట్ చేద్దాము అనేది నా ఇంటెన్షన్ ఉంది. అలాగే నేను ఒక టీచింగ్ ఫీల్డ్లోకి రావటం, అంటే నాకున్న ఒక 50 మందో 100 మంది స్టూడెంట్స్ తోటి నాకు తెలిసిన విషయాలు పంచుకోవటం ఒక టీచర్గా. ఆ తర్వాత ఓకే దాన్ని కొంచెం విస్తృతపరిచి నేను రాసినది నా చుట్టూ ఉండే కొన్ని 100 మందికో 1000 మందికో 10,000 మందికో చెప్పడం కోసం ఒక న్యూస్ పేపర్ అదైంది. ఇంకా దానికంటే ఎక్కువ విస్తృతంగా ఒక స్టోరీని ఇంకా ఎఫెక్టివ్గా మనం చెప్పాలి అంటే డెఫినెట్గా ఫిల్మ్ మేకింగ్ అని నాకు అనిపించింది. అందుకని విజువల్ మీడియంలోకి రావడం జరిగింది. ఓకే, సరే. యాక్చువల్గా సరే, అంటే ఈ లోతైన విశ్లేషణ దీంతో పక్కన పెడితే జనరల్ విషయాలు కొన్ని మాట్లాడుకుందాం అంటే సినిమాకి సంబంధించి. యాక్చువల్గా సినిమా ఫీల్డ్కి సంబంధించి, అంటే సినిమా ఫీల్డ్లోనే ఉన్న మీరు మీ ఒపీనియన్స్ తెలుసుకునే ప్రయత్నం అండి. సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇలా అని అంటూ ఉంటారు. ఒకప్పుడు దాసరి గారు ఉండేటప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించేవారు ఇట్లాగా. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని మీద రకరకాల చర్చలు నడవడం, తర్వాత చిరంజీవి గారు యాక్టివ్ పార్ట్ తీసుకోవడం, హీరో చిరంజీవి గారు, మెగాస్టార్ గారు ఆయన యాక్టివ్ పార్ట్ తీసుకోవడం, సో అలా నడిచింది. సో ఆయన కూడా ఈ మధ్య అంటే రకరకాల సినిమాల్లో వాటిలో బిజీ ఉన్నారు. అంటే మామూలుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు బిలీవ్ చేస్తారా? డెఫినెట్గా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న పరిచయాల పరంగా కానీ, వాళ్ళు చెప్తే కొన్ని జరిగే ఒక అంశాల దృష్ట్యా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే మనుషులు ఆధారపడి ఉంటారు. మనకు ఛాంబర్ ఉంది, ఫిల్మ్ ఛాంబర్ ఉంది. ఇప్పుడు ఈరోజు సురేష్ బాబు గారు మనకు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా కానీ ఇండస్ట్రీ పరంగా మాట్లాడడం కోసం, మన గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం కోసం మనం ఎన్నుకున్న ఒక లీడర్ ఉన్నారు. సో అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ గురించి ఇప్పుడు విఎన్ ఆదిత్య గారు వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో పెద్దగా ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే బై దేర్ షియర్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకున్న పరిచయానికి కానీ వాళ్ళు ఒక మాట చెప్తే జరగగలిగే ఒక ప్రభావం చేయగలిగే పొటెన్షియల్ బట్టి వాళ్ళని మనం పెద్దగా గౌరవం ఇస్తూ ఉంటాం, వాల్యూ ఇస్తాం. లైక్ చిరంజీవి గారు కానీ ఆయన చెప్తే ఏదన్నా పని జరుగుతుంది, ఈ సమస్య ఉందండి మీరు చెప్తే బాగుంటుంది అంటే, బికాస్ అంత ఒక కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీకి ఇచ్చారు, అన్ని కనెక్షన్స్ ఉన్నాయి, పొలిటికల్గా కానివ్వండి, ఈ పరంగా కానివ్వండి. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అంటే, ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఏదైనా కార్మికులు కష్టం వచ్చింది వాళ్ళకి ఏదో ఆదుకోవాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఒక వాయిస్ రైజ్ చేయాలి అంటే ఉండడానికి మనుషులు ఉన్నారండి. సో దట్స్ వాట్, పెద్దలు ఉన్నారు ఇండస్ట్రీలో. డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎవరిదైనా కానీ మాట్లాడడం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఉంది. ప్రతి ఒక్క దీనికి కూడా వాళ్ళు ఎన్నుకున్న పెద్దలు ఉన్నారు, వాళ్ళ సమస్యలని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా వెలుగుపడినప్పుడు చెప్పడం కోసం పెద్దలుగా
ఇండస్ట్రీ ఇంటర్వెన్షన్ ఇవ్వటం కోసం ఉన్నారు. మీరు పెద్దలు అన్నారు. యాక్చువల్గా బయట వినిపించేది మామూలుగా రెగ్యులర్గా మీడియాలో వాటిలో వినిపించేది అంటే సినీ ఇండస్ట్రీ పెద్ద ఎవరు అని రకరకాల అంటే స్టోరీస్ ఇలాంటి నేరేటివ్ స్టోరీస్ ఇలాంటివన్నీ నడుస్తుంటాయి. సో మీరు ఎవరు అనుకుంటున్నారు సినీ ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారండి, అవసరమైన ఒకసారి డబ్బులు అవసరం అయితే ఫాదర్ని అడుగుతారు, ఏదైనా తినాలనిపిస్తే అమ్మని అడుగుతారు. ఇట్స్ సింపుల్ థింగ్. అంటే పెద్దలు ఒకరే ఉండాల్సిన అవసరమే లేదు. ఏదైనా మరీ చిన్న పని అయితే అక్కనే అడుగుతారు, అయితే అన్నని అడుగుతారు. లైక్ దట్ ఇట్స్ అ ఫ్యామిలీ. అండ్ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ విత్ దాట్. అండ్ అలాగే మనం ఎన్నుకున్న లీడర్స్ ఉన్నారు. సార్ యాక్చువల్గా మీ సినిమాలు చూసినప్పుడు చాలాసార్లు అంటే అభిమానుల్లో కలిగే లేకపోతే తెలిసిన వాళ్ళలో కలిగేది ఏంటంటే మీరు రెగ్యులర్ కమర్షియల్ ప్యాటర్న్కి దూరంగా ఒక మీకంటూ ఒక దారిని నిర్మించుకున్నారు, ఒక భిన్న నేపథ్యం ఉండే సినిమాలు తీస్తున్నారు, రియలిస్టిక్ సినిమాలు తీస్తున్నారు. సో ఇలాంటి వాటికి యాక్చువల్గా జనాదరణ అనేది ఇందాక మీరు చెప్పారు, కొన్నిసార్లు ఆదరిస్తారు, కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తూ ఉంటారు, అవన్నీ ఓకే. కానీ సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోలు ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ చిరంజీవి గారో బాలకృష్ణ గారో ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి సినిమాలు చూసేంత టైం ఉంటుందో లేదో చెప్పలేము, ఎందుకంటే బాగా బిజీ ఉంటారు. కొన్నిసార్లు చూడొచ్చు, మేబీ కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని సినిమాలు చూడొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్గా సినిమాలు చూడొచ్చు. సో మీలాంటి వాళ్ళకి అలాంటి ఒక కమర్షియల్ హీరోలు ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక వెంకటేష్ గారు, ఒక నాగార్జున గారు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా కలిసినప్పుడు ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే మాట్లాడుకునే విషయాలు కానీ ఎలాంటివి లభిస్తూ ఉంటాయి? నేను ఒక 2-3 టైమ్స్ బాలకృష్ణ గారిని కలవటం జరిగింది. బాలకృష్ణ గారు 2 సార్లు బాలకృష్ణ గారి చేతుల మీదుగా నేను అవార్డ్స్ తీసుకోవటం, నంది అవార్డులు కదండి, నంది అవార్డు తీసుకున్నాను, భరతముని అవార్డ్స్, ఇలాంటి మిగతా కొన్ని ఫంక్షన్స్ లో కలవటం కానివ్వండి. సో ఒక ఫిల్మ్ లో నేను యాక్ట్ చేశాను, ఒక క్యామియో. ఏదండి కథానాయకుడిలో? అవును, మీరు చేశారు. ఏ క్యారెక్టర్ చేశారు సార్? కెమెరామ్యాన్ క్యారెక్టర్ చేశాను. అందులో దానవీర సూరకర్ణ సినిమాకి ఆయన డైరెక్టర్ గా, అంటే ఎన్టీఆర్ గారి డైరెక్టర్, కన్నప్ప అనే కెమెరామ్యాన్ గారు సీనియర్ సినిమాటోగ్రాఫర్ గా ఆ క్యారెక్టర్స్ ప్లే చేయడం జరిగింది. ఆ టైంలో ఉన్న 4 రోజుల ఇంటరాక్షన్ కానివ్వండి. సో ఈ అప్రిషియేట్స్ గుడ్ సినిమా. అండ్ సొంత ఊరు కానీ గంగపుత్రులు కానీ చాలా అప్రిషియేట్ చేసిన సార్ అది. సో ఎస్, అంటే మనకు అవకాశం వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలిగితే, ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళకైనా మనకైనా అందరికీ కూడా ఉండే టైం ఆ 24 hours. వాళ్ళు చేస్తున్న స్పాన్ ఆఫ్ వర్క్ బట్టి ఆ కన్స్ట్రైంట్ ఉంటుంది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ టైం. బయట ఎవరికైనా అనిపించవచ్చు 1 గంట స్పెండ్ చేస్తే తప్పే ఉంది, నష్టమే ఉంది అని చెప్పి. బట్ అంటే ఆ స్పాన్ లో వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు వాళ్ళు అన్ని సినిమాలు చూడకపోవచ్చు, అన్నిటిని అప్రిషియేట్ చేయగలిగే అంత మనసు ఉన్నప్పటికీ కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటివన్నీ ఉండొచ్చు. బట్ కలిసినప్పుడు డెఫినెట్ గా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ దట్ హీ అక్నాలజెస్, గుర్తుపట్టి మాట్లాడగలిగే అంత ప్రేమ అభిమానం చూపించారు. సో ప్యారలల్ సినిమా అనేది ఒక విధంగా మీది ప్యారలల్ సినిమా అనుకోవచ్చు. అంటే నేను ఆర్ట్ సినిమాని ముద్ర వేయట్లేదు, నా ఉద్దేశం సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమా అన్నదే నా ఉద్దేశం, అంతకుమించి ఇంకేం కాదండి. సో అలాంటి సినిమాని కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు, అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సార్ అలాగే చిరంజీవి గారితో మీ ఎప్పుడైనా కలవడం అలాంటివి ఏం జరిగాయి? చిరంజీవి గారితో నాకు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు దొరకలేదు. బట్ ఐఎమ్ వెరీ క్లోజ్ విత్ నాగబాబు గారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ నాగబాబు గారు మీ దాంట్లో చేశారండి, సినిమాలో చేశారు. అండ్ అదర్వైజ్ కూడా కొన్ని జనరల్ విషయాలు కూడా డిస్కస్ చేసుకోగలిగే అంత చనువు ఇది ఉండేది. సో దట్స్ వాట్ విత్ దట్ ఫ్యామిలీ. సో హే సంబడి. అలాగే వరుణ్ తేజ్ గారు ఒక సినిమా టైటిల్ లాంచ్ చేశారు. నేను ఇంట్రడ్యూస్ చేసిన అనిల్ కళ్యాణ్, రొమాంటిక్ క్రైమ్ కథలో యాంటీ హీరోగా చేసిన కుర్రాడికి హీస్ అ క్లాస్మేట్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ పరిచయం తోటి అలా వెళ్ళి ఒకసారి పోస్టర్ లాంచింగ్ టైంలో పరిచయం అంత అలాంటిదే తప్ప చిరంజీవి గారితో డైరెక్ట్ గా నాకు పరిచయం లేదు సార్. చాలాసార్లు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సరే ఇండస్ట్రీకి అంటే సినిమాలు తీయాలని తపంతోనే వస్తారు. కొంతమందికి ఆ ఫేమ్ వచ్చి లేకపోతే ఆ స్టేటస్ వచ్చిన తర్వాత సరే ఆ స్టేటస్ని ఎంజాయ్ చేయడం తప్పేం కదండి. అంటే ప్రతి ఒక్కరూ ఆ స్టేటస్ కావాలనే కోరుకుంటారు. ఎందుకంటే మీరు ఒక సినిమా తీసినప్పుడు ఈ 14 కోట్ల మంది తెలుగు ప్రజలు చూడాలనే కోరుకుంటారు. కానీ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది సినిమాకు ఉండే పొటెన్షియాలిటీ లేకపోతే అక్కడ ఉండే క్యాలిక్యులేషన్స్, రకరకాల ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. అది మీకు తెలిసిన విషయం, మీరు చాలాసార్లు చెప్పారు కూడా ఇప్పుడు ఇందాకలు కూడా. మామూలుగా
ఒక కమర్షియల్ డైరెక్టర్కి ఉండేంత వాల్యూ కానీ లేకపోతే ఫేమ్ కానీ లేకపోతే స్టేటస్ కానీ మామూలుగా ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లకి అంటే మీలాంటి ఫిల్మ్ మేకర్లకి లేకపోతే కొత్తగా మీ దారిలో నడిచే వాళ్ళకి ఉండదు అనేది ఎప్పుడు ప్రధానంగా కనిపించేది. సో అలాంటి విషయంలోనే మీరు ఎప్పుడైనా ఫీల్ అవ్వడం జరిగిందా? అంటే అసంతృప్తి మీలో మీకు ఒక క్రియేటర్గా. ద మూమెంట్ మీరు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకునే ఒక మైండ్ సెట్కి వచ్చేస్తే యూ విల్ నెవర్ బీ హ్యాపీ. ఓకే, యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. ఓకే, ఎందుకంటే ఎప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా కానీ దెర్ ఈస్ ఆల్వేస్ అ బెటర్ పర్సన్ దాన్ యూ. ఓకే, మీకంటే ఒక బెటర్ పర్సన్ ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. సో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ర్యాట్ రేస్. ఐ డోంట్ వాంట్ టు బి అ ర్యాట్. అందులో ఆ పరుగులో పడ్డం అన్నది కాదు. ఐఎమ్ లివింగ్ అసి నాకు అంటూ ఒక రిలవెన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అవసరం ఇక్కడ ఉంది కాబట్టి దే ఆర్ ఎగ్జిస్టింగ్. అంటే ఎవ్రీబడి ఈజ్ ఇండిపెండెంట్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు మీ. నేను ఆ విషయం నా పిల్లలకి చెప్తాను, నా వాళ్ళందరికీ కూడా చెప్తాను. మీరు ఇక్కడ ఉన్నారు అంటే రీజన్ మీ రిలవెన్స్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. దాన్ని ఎంత ఎన్రిచ్ చేసుకుంటారో, దాన్ని ఎంత ఇంకా గొప్పగా మార్చుకుంటారు అన్నది మీ చేతుల్లో ఉంది. మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకొని ఏ రోజు కూడా ముందుకు వెళ్ళాలని అనుకోవద్దు. మిమ్మల్ని మీరు బెటర్ ఎలా చేసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి అనేది ఒక థాట్. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ గెటింగ్ ఇన్స్పైర్ అవ్వడం తప్పు కాదు. వాళ్ళలా అవ్వాలి, వాళ్ళని ఎమ్యులేట్ చేయాలి అని మీరు ప్రయత్నం చేయడం తప్పు కాదు. బట్ డోంట్ రేట్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. ఓకే, మీరు రైజ్ అవ్వడం కోసం ఇంకో మీలో ఉండే ఒక మంచి క్వాలిటీ నాకు కనిపించింది అనుకోండి, ఆ క్వాలిటీని నేను ఎంబైబ్ చేసుకోవడం కోసం మీరు ఒక హెల్దీ ప్రాక్టీసెస్ ఏమన్నా చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, అది నేను నేర్చుకోవడం కోసం నేను ప్రయత్నం చేయడంలో తప్పలేదు. ఓకే, బట్ మీకుంది నాకు లేదు అనే ఒక ఫీలింగ్, ఈ వ్యాక్యూమ్ ఉంది చూడండి, చాలా డేంజరస్ వ్యాక్యూమ్. దాంట్లో ఎవరు పడినా కానీ ప్రాబ్లంలో పడతారు. ఓకే, అంటే క్రియేటర్ అనేవాడు దారి తప్పుతాడు అనుకోవచ్చు కదండి, అంతే కదండి? అంటే డిస్సాటిస్ఫైడ్ అవుతారండి. డిస్సాటిస్ఫైడ్ అవ్వటం అన్నది ఒక పెద్ద ప్రాబ్లం. కంటెంట్మెంట్ ఉండాలి. అదే డిస్సాటిస్ఫాక్షన్ అయినప్పుడు ఆ దారిలో ఇప్పుడు ఏదైతే దారిని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్న ఆ దారిని పక్కకి తప్పే అవకాశం అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు మీకు నచ్చిన పని చేస్తూ మీరు పరిగెడుతున్నారు అంతే. సో ఇంకొకటి ఈజీ రూట్ ఉందని మీరు అటు పక్క దారి మార్చుకొని పరిగెట్టడం కాదు. మీకు నచ్చిన దాంట్లోనే మీరు పరిగెడుతున్నారు, నడుస్తున్నారు, వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. మీకు నచ్చిన పని మీరు చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇంకొకరిని దాటాలని మీరు ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు అన్నది నేను కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా నేను చెప్పే మాట అది. ఈ ఇండస్ట్రీ పుష్ప విమానం, ఇది ఎంతమంది వచ్చినా కానీ ఒకరికి ప్లేస్ ఉంటుంది. మీ కుర్చీ మీకు ఉంటుంది. మీరు ఇంకొకరి కుర్చీలో వాళ్ళని లాగి మీరు కూర్చోవాలని ప్రయత్నం చేయొద్దు. మీ అర్హతకి మీకు కుర్చీ దొరుకుద్ది. మీ అర్హత పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఓకే, డోంట్ ట్రై టు రీప్లేస్ ఎనీ. ఓకే సార్, మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఎందుకంటే అంటే ఇప్పుడు అంటే కమర్షియల్ మీలాంటి సినిమాలను ఇష్టపడే నిర్మాతలు కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే రామానాయుడు గారు మీకు పిలిచే అవకాశం ఇచ్చారు. ఏంటంటే సినిమా పేరు నేనేం చిన్నపిల్లన. ఆనంద్ ఈయన చేశారు కదా, ఎవరండి, రాజా గారు చేశారు. రాజా చేసింది సొంత ఊరు. సో ఓకే, ఇందులో ఎవరు సార్? ఇది ఇప్పుడు డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్. రాహుల్ రవీంద్రన్ చేశాడా మీ దాంట్లోనే? అందులో ఆయన చేశారు. ఓకే, ఓకే. హీరోయిన్ ఎవరు సార్? హీరోయిన్ ఒక కొత్త అమ్మాయిని. ఓకే. సరే, రామానాయుడు గారు అంటే మీ సినిమాలు చూసి ఒక మంచి సినిమా మీతో తీద్దామని చెప్పి ఆయన పిలిచి మీకు అవకాశం ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి కదండి. సో అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీకేమైనా అంటే రామానాయుడు గారు సినిమా తీస్తున్నాను కాబట్టి క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఏమైనా ఇలా మారిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు తీసినవన్నీ కమర్షియల్ సినిమాలు కదా, సో కమర్షియాలిటీ కొంత చూపిస్తే బాగుంటుంది, అలాగే ఏమైనా ఫీల్ అయిన అవకాశం జరిగిందా సార్? అలాంటి నాయుడు గారు పిలిచినప్పుడు నాయుడు గారితో నేను చెప్పింది ఒకటి, సార్ మీరు ఏం చెప్తే అది చేస్తాను, బికాజ్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ యూ. నేను మీతో ఒక ఫిల్మ్ చేయటం అన్నది నాకు ఒక రకంగా నాకు అప్రూవల్ దట్ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. సో నాయుడు గారు, నేను ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నాను, బలభద్ర పాత్ర రమణ గారి స్టోరీ చేస్తారా అంటే నేను చేస్తానండి, నాకు బాగా నచ్చింది లైన్. సత్యానంద్ గారు డైలాగ్స్ రాశారు. సో నేను బేసికలీ స్టోరీ రైటర్ని, డైలాగ్ రైటర్ని అయ్యుండి కూడా సార్ చెప్పాను, ఎందుకంటే సార్కి నచ్చిన సినిమాని నచ్చినట్టు తీయాలి అనే దీని మీద నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. సో ఫిల్మ్ సార్కి నచ్చింది, ఈజ్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్.
అండ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ సెన్స్. సో ఆ సమయంలో మీరేమి కొన్ని ఈక్వేషన్లు ఇలా పెట్టాలి అట్లాగేమి? ఏం లేదు, నేను మీరు ఏం చెప్పినా అది తీస్తానండి. ఓకే, అది నాయుడు గారి సినిమా, నాయుడు గారి సినిమాని నేను చేశాను. ఓకే. ఆ తర్వాత మీకు ఏమి అవకాశాలు రాలేదు సార్ మళ్ళీ పెద్ద ప్రొడ్యూసర్ల నుంచి? ఎందుకంటే ఆ సినిమా నాయుడు గారి సినిమా చేశారంటే మీరు అన్నట్టు అప్రూవల్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద నిర్మాత మూవీ మొగల్ సినిమా ఇచ్చారు అంటేనే ఒక డైరెక్టర్ గా ఒక అప్రూవల్, ఒక ఐఎస్ఐ స్టాంప్ అన్నట్టు. సో చాలా వచ్చే అవకాశాలు, అంటే అవకాశాలు చాలా వచ్చే అవకాశం ఉంది కదా, అలాంటివి ఏం లేదా అండి? నేను చేసిన ఈ 27 సినిమాల్లో 17 సినిమాలు నేను చేసిన, మిగతా 10 సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ చేసినాయి. ఓకే. మెయిన్ థింగ్ ఏమిటి అంటే, నేను ఒక నాయుడు గారికి సినిమా చేయడానికి అనే ఒక మైల్ స్టోన్ ఏదైతే ఉందో అది టచ్ చేసిన తర్వాత దెన్ ఐ హ్యావ్ మై ఓన్ స్టోరీస్ టు మేక్. నా కథలు నాకు ఉన్నాయి నేను చేయడానికి. ఎవరైనా కానీ నా స్టోరీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను చేయడానికి ముందుకు వెళ్తా. అండ్ డెస్పిరేషన్లో ఏ రోజు నేను సినిమా చేయలేదు. ఓకే. మీరు ఎంతన్నా ఖర్చు పెట్టండి పర్వాలేదు, కానీ నాకు రిటర్న్ ఎష్యూరెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు నేను ఎవరికి ఎష్యూరెన్స్ అయితే నేను ఎప్పుడు ఎవరికి చెప్పను కూడా. ఇండస్ట్రీలో ఎవరికైనా నేను చెప్పేది ఫిల్మ్ అనేది ఒక రిస్క్తో కూడుకున్న దానికి మీకు నచ్చినట్టు మనం మనస్ఫూర్తిగా ఆనెస్ట్గా చేసే ప్రామిస్ అయితే చేయొచ్చు, కానీ సక్సెస్ని ఎవరు ఎష్యూర్ చేయలేరు అనేది నా ఒపీనియన్. సో నేను ఎప్పుడు అలాంటి ఆ ట్రాప్లోకి వెళ్ళదు. నేను ఐ వాజ్ నెవర్ డిస్పరేట్ ఫర్ మై ఎంప్లాయ్మెంట్. అండ్ డెఫినెట్గా నేను చదలవాడి శ్రీనివాసరావు గారితో 2 సినిమాలు చేశాను. ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే ఒక రైటర్ వామన్ రావు గారు అని అతను హీ వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ ఐ మేడ్ ఎ ఫిల్మ్. అండ్ నా ఓన్ బ్యానర్స్లో బాపిరాజు గారు ఉన్నారు, హీ మేడ్ 3 ఫిల్మ్స్ విత్ మీ. అండ్ ఐఎమ్ హ్యాపీ. నేను నా పక్కన ఒక చిన్న కుటీరం నా దీంట్లో. సో మీ కథలు మీరు చెప్తేనే బాగుంటుంది అన్నది మీ ఆలోచన, అంతే కదండి? అండ్ ఎవరైనా నా ఐడియాస్ తోటి అలైన్ అయిన వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు చేద్దామని అంటే ఐఎమ్ ఓకే అండ్ ఓపెన్. సార్ అలాగే నాయుడు గారితో యాక్చువల్గా ట్రావెల్ అనేది ఏదైతే ఉందో ఆ టైంలోని, అంటే యాక్చువల్ నాయుడు గారి సినిమాలు అప్పట్లోనే సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు వాళ్ళకు ఉండే వెసులుబాటు బట్టి సురేష్ బాబు గారు అయితే చూసేవారని తెలిసేదండి. అంటే ప్రతి సినిమా ఆయన కూడా చూసేవారు. ఇంకా వెంకటేష్ గారు అంటే ఆయన హీరోగా బిజీ ఉన్నారు కాబట్టి సో ఆయన కూడా వెసులుబాటు ఉంటే, సమయం వెసులుబాటు ఉంటే చూసేవారు, లేకపోతే లేదు అన్నట్టు తెలిసేది. సో మీ సినిమా ఏదైతే నేనేం చిన్నపిల్లల సినిమా ఏదైతే ఉందో దాన్ని సురేష్ బాబు గారు వాళ్ళు, వెంకటేష్ గారు వాచ్ చేశారు సార్? మొత్తం ఫ్యామిలీ అందరూ చూసారండి. ఎవ్రీబడి అప్రిషియేటెడ్. ప్రసాద్ ల్యాబ్లో అండ్ సురేష్ బాబు గారు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఫిల్మ్కి. సో ఫెల్ట్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ. సార్ చాలాసార్లు ఒక డైరెక్టరు ఒక మంచి సినిమా తీశారు అనగానే సినిమా చూసిన హీరో కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మాకు సినిమా మంచి కథ ఉంటే చెప్పండి అంటారు. సో మీరు నాయుడు గారితో సినిమా తీశారు. సో ఆ టైంలో వెంకటేష్ గారు ఫ్యామిలీతో అందరితో వచ్చి చూసారు, వెంకటేష్ గారు కూడా చూసారని చెప్పారు కదండి? వెంకటేష్ గారు రాలేదు, బట్ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళు. సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారు మళ్ళీ మీకు ఏమైనా ఆఫర్, ఏమైనా ఒక మంచి సినిమా చేయండి అట్లాగా, మంచి కథ ఉంటే చెప్పండి? నాకు ఈ వెయిటింగ్ అనే దీంట్లో నేను ఎక్కువ వెళ్ళలేదండి. ఓకే. ఎందుకంటే బికాజ్ ఐ నో ఈ రెగ్యులర్ ఈ ఫార్మాట్ ఫిల్మ్స్ చేయడం కోసం కావాల్సిన టైం ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో అంత టైం నేను యూజువల్లీ పెట్టలేదు. మేబీ ఇట్ ఈస్ మై ఫాల్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే. సురేష్ బాబు గారు చెప్పారు మంచి ఐడియాస్ ఉంటే చెప్పమన్నారండి అని అన్నా, కానీ నాకు ఈ రెగ్యులర్ రూట్ ఏదైతే ఉంటుందో ఈ రూట్లో వెళ్ళే అంత పేషెన్స్ నా దగ్గర లేదండి యాక్చువల్లీ. బట్ నేను నా పిల్లలు, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను, బట్ యూ హ్యావ్ టు బీ దట్. మీరు పేషెంట్గా ఉండాలి, మీరు చాలా ఓపికగా తిరగండి, ఎక్కువ మందికి వినిపించండి, కథలు వినిపించండి, నచ్చుతుంది ఏదండి. నా బ్యాడ్ ఏమిటి అంటే నేను రావడమే 30 years ఏజ్లో వచ్చాను. ఆ టైంకి ఇంకా నేను డైరెక్ట్గా ప్రొడ్యూసర్ డైరెక్టర్గా రావటం వలన నాకు నచ్చింది నేను చేసేసుకోవడం కోసం వెసులుబాటు నాకు ఉండటం వలన ఐ వాజ్ నాట్ డెస్పరేట్. ఓకే. మేబీ ఆ అవకాశం లేదు అనుకున్నప్పుడు ఉంటే నేను బహుశా డెఫినెట్గా నా కథతో ఒప్పించి కన్విన్స్ చేసి చేయాలి అనే ఒక ఇది ఉండేదేమో. ఓకే. అది లేకపోవడం వలన నాకు నా ఫిల్మ్ మేకింగ్ ఆగట్లేదు కదా, నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను అనే ఒక ఇది కూడా అయి ఉండొచ్చు. మేబీ దట్ స్టాప్డ్ మీ ఇన్ అప్రోచింగ్. ఓకే.
సార్ యాక్చువల్‌గా అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు అంటే 5డీతో సినిమాలు తీయొచ్చు ఇట్లాగన్నారు. మీరు కూడా 5డీతో కూడా సినిమాలు తీసిన నేపథ్యం అయితే ఉంది. ఆ అనుభవం అయితే ఉంది కదా సార్. 5డీతో తీశారు కదా సార్ కొన్ని సినిమాలు. విత్ డిఎస్ఎల్ఆర్ కపుల్ ఆఫ్ తీశారు కదండి కపుల్ ఆఫ్ మూవీస్. Yeah. యాక్చువల్‌గా అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2 లక్షల అంటే నేను ఏదో సినిమాకి దొంగల బండి సంథింగ్ గుర్తులేదు పేరు. ఆ సినిమాకి నాకు అయిన బడ్జెట్ 2,60,000 ఇట్లాగని చెప్పి. సరే అంటే అప్పుడు రకరకాల చర్చలు అయితే నడిచాయి. రామ్ గోపాల్ వర్మ గారు కొంతమందిని మిస్లీడ్ చేస్తున్నారని. ఎందుకంటే మరీ 2,60,000 3 లక్షల్లో సినిమా అయిపోతే ఎలాగైపోద్ది ఇట్లా అని చాలామంది రకరకాలుగా మాట్లాడడం. అందరూ ఫ్రీగా చేసినా కూడా ఎక్కువ అవుతుంది కదా అన్నట్టు అనడం ఇలాంటివన్నీ జరిగాయి. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే మీరు అతి చిన్న ఇందాకలా నో బడ్జెట్ మూవీ అని కూడా అన్నారు. అంటే ఒకసారి బడ్జెట్ లేకపోయినా కూడా సినిమాలు అంటే సినిమా అంటే ఆ నేపథ్యం ఉందో లేదో నాకైతే తెలియదు. అంటే ఆ మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో మీ బడ్జెట్ అనేదానికి అంటే అంటే మామూలుగా కమర్షియల్ క్యాలిక్యులేషన్స్లో అడగట్లేదండి. ఒక చిన్న బడ్జెట్ ఉన్నా కూడా మీరు అనుకున్న కథని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి అంటే ఏ విధంగా చేయగలుగుతున్నారు ఏంటి అంటే దానికి ఏమైనా అంటే ఇంకా ఎక్కువ క్యాన్వాస్ ఉంటే బాగుంటుంది కదా. అంత చిన్న బడ్జెట్లోనే చేయడం వలన అంటే ఇందాక మీరు అన్నారు యాక్చువల్గా ఆడియన్ ఎప్పుడు బడ్జెట్ని చూడ్డు అని అన్నారు, చెప్పారు. ఆ విషయం నాకైతే గుర్తుంది. కానీ బడ్జెట్ ఇంకా బాగుంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్లీ అండి, డెఫినెట్గా. ఎందుకంటే కొన్నిటికి బడ్జెట్ ఉంటే చేయాలి అనే ఫిల్మ్స్ని కేవలం బడ్జెట్ ఉన్నప్పుడు మాత్రమే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. కొన్నిటికి బడ్జెట్ లేనప్పుడు ఈ ఫిల్మ్ చేయకూడదు, చేస్తే విల్ నాట్ డూ జస్టిస్ టు దిస్ పర్టికులర్ థింగ్. సో అలాంటి సినిమాలు మనం టచ్ చేసి దాన్ని పాడు చేయకూడదు అండి. ఓకే, ఇప్పుడు మీరు మీకున్న బడ్జెట్లో మీరు ఏం తీయాలి ఏం తీయగలరు అనేదే మీరు తీయండి తప్ప నేను ఫలానాది తీయాలనుకుంటున్నాను నా దగ్గర బడ్జెట్ లేదా కానీ అది తీస్తాను అనుకున్నప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్కి జస్టిస్ చేసే అవకాశం ఉండదండి. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్క్రిప్ట్. ఓకే, సో ఆ స్క్రిప్ట్ బట్టి మీకు కొన్నిసార్లు మీ బడ్జెట్ ఇది అవుతుందండి. ఓకే సార్, ఎల్బీ గారితో మీ అనుబంధం ఏంటి సార్? ఎందుకంటే చాలా సినిమాల్లో మీ ప్రతి అంటే అవసరమైన మేర ఆయన చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. ఒక మంచి రకరకాల పాత్రల్లో కనిపిస్తూ ఉంటారు, చాలా రికగ్నైజ్డ్ పాత్రలో కనిపిస్తూ ఉంటారు. సో ఆయన మాత్రమే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆయన యాక్చువల్గా స్టేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, రైటర్ అవ్వడం ఇలాంటివి ఏమైనా అంటే ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారన్న ఆలోచన లేకపోతే ఇంకేమైనా ఉందా? ఇట్ డిపెండ్స్ అండి. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. దీంట్లో మేము ప్రయత్నం సినిమా నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాం. సొంత ఊరు మా కొలాబ్లో వచ్చిన ఒక మంచి ప్రాజెక్టు. తర్వాత నేను గంగపుత్రుడు ఫిల్మ్ చేస్తున్నప్పుడు సార్ ఒక క్యారెక్టర్ ఉంది, చిన్న క్యారెక్టరే, బట్ మీరు చేస్తే బాగుంటుంది అని హీ ట్రస్టెడ్ మీ, వచ్చారు చేశారు. నేను ఏం చేసినా కానీ సార్ని మనం యూటిలైజ్ చేసుకోగలం అనేది నాకు చాలామంది ఆర్టిస్టులు ఐఎమ్ వెరీ లక్కీ. తనికెళ్ళ భరణి గారు కానీ, రఘుబాబు గారు కానీ, చాలామంది ఆర్టిస్టులు, రావు రమేష్ గారు కానీ ఫర్ దట్ మ్యాటర్, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులే. ఎప్పుడు మీరు పిలిచినా మేము చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటామని చెప్పిన ఆర్టిస్టులే, ఎంతో అభిమానంతో చెప్పిన మాటలే. బట్ ఐ నెవర్ వాంటెడ్ టు మిస్యూజ్. ఓకే, ఎప్పుడైతే మనం మిస్యూజ్ స్టార్ట్ చేయడం జరుగుతుందో మనం ఒక ఫ్రెండ్షిప్ని కానీ ఆ వాల్యూని కానీ పోగొట్టుకున్న వాళ్ళు. ఎప్పుడు కూడా రిలేషన్షిప్ గివ్ అండ్ టేక్లోనే ఉండాలి. ఓకే, ఎదర్ యూ గివ్ ప్రాపర్ కాంపన్సేషన్ అండ్ వాళ్ళ డేట్స్ తీసుకోండి, లేదు యూ ఆఫర్ దెమ్ వెరీ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్, వాళ్ళ ఆర్టిస్ట్ని ఎలివేట్ చేయగలిగే అంత గొప్ప క్యారెక్టర్ మీ దగ్గర ఉంది అంటే మీరు తక్కువ కాంపన్సేట్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. జస్ట్ వాళ్ళకి పేరు ఉంది కదా వాడేసుకొని పోస్టర్ మీద పేరు వేసుకొని అమ్మేసుకుందామని ఐ నెవర్ వాంటెడ్ టు డూ దట్. ఓకే, ఏ పరిచయాన్ని కూడా మిస్యూజ్ చేసుకోకూడదు అనేది నా ఒపీనియన్ అండి. దానికి వాళ్ళకి ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడి, ఇద్దరికి ఉపయోగపడితే నథింగ్ లైక్ ఇట్. ఓకే, సో అలా నాకు ఎల్బీ గారితో ఉన్న ఆ చనువులు మేము కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కువ డిస్కస్ చేయటం వల్ల యాజ్ అ రైటర్గా సార్ నేను రైటర్స్మే కాబట్టి ఆ డిస్కషన్లో వచ్చినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ తయారవడం వల్ల ఒక రైటర్ బ్యాక్ క్యారెక్టర్స్ అంటారు కదా, అలాంటివి ఎలివేట్ అయినప్పుడు సార్ అలాంటివి చేస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలామంది వస్తున్నారు, డిఫరెంట్ కాన్సెప్ట్స్. అంటే కమర్షియల్ సినిమాలే చేస్తున్నారా, అందులో కొంత వైవిధ్యం అనేది అంటే మామూలు రెగ్యులర్ ప్యాటర్న్కి భిన్నంగా వెళ్తూ కూడా కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నాయి. సో అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుందండి? యంగ్ ఫిల్మ్ మేకర్స్ని చూస్తే ఏమనిపిస్తుంది? డెఫినెట్లీ అండి, చాలా మంచి పొటెన్షియల్ ఉన్న కుర్రాళ్ళు అండి ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే టెక్నికల్లీ చాలా బ్యాకింగ్ ఉంది వాళ్ళకి, టెక్నికల్లీ సౌండ్గా ఉంటున్నారు, ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది, కెమెరా సెన్స్ ఉంటుంది, అన్నీ నేర్చుకుంటున్నారు. నౌ రిసోర్సెస్ అన్నీ ఓపెన్ అయ్యాయి, అవైలబుల్ అయ్యాయి.
సో మంచి మంచి కథలు చెప్తూ ఉన్నారు, కొత్త కథలు వస్తున్నాయి. క్వైట్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండి టు, అంటే అలాంటి వాళ్ళతో కొన్నిసార్లు అవసరమైతే కంపీట్ కూడా అవ్వాలి. అదొక ఛాలెంజ్ అండ్ ఎక్సైట్మెంట్. మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవడం కోసం వాళ్ళ ఇన్స్పిరేషన్ ఒకటి, ఆ కుర్రాళ్ళ మనం కూడా ఆలోచించాలి అనేది. ఓకే సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మీకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు సార్? అంటే హీరోల్లో చెప్పాల్సి వస్తే ఎవరు బాగా ఇష్టం? అంటే ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు కానీ సార్, ఎనీ స్టోరీ క్యారీ చేస్తూ మనకు ఒక జీవితాన్ని పరిచయం చేయగలిగే ఏ ఆర్టిస్ట్ అయినా కానీ అప్రిషియేట్ దెమ్. అది ఇప్పుడున్న ప్రపంచ సినిమాని చూసే అవకాశం దొరికిన ఒక ప్రేక్షకుడిగా నేను చెప్తున్నది. వాళ్ళ పేరు కూడా తెలియకుండా నేను అభిమానించే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళు ఇస్తున్న ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ని మనకు చూపెడుతున్న విధానం కానివ్వండి. సో యాజ్ ఎ డైరెక్టర్ నేను ఎప్పుడూ ఆర్టిస్టులతో అదే చెప్తూ ఉంటాను. మీరు కలర్ ప్యాలెట్ ఎంత పెద్ద స్ట్రోక్ ఏం చేయాలన్నా కానీ మీరు ఉండాలి. మీ పర్ఫార్మెన్సెస్ లేకుండా, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక అద్భుతమైన పెయింటింగ్ అన్నది ఇంపాసిబుల్. డైరెక్టర్కి ఆర్టిస్టులు అనేవాళ్ళు అసెట్స్ ఆ రకంగా. సో అందుకని ఐ అప్రిషియేట్ ఎవ్రీ ఆర్టిస్ట్. వాళ్ళ వర్క్ని, దీన్ని కేవలం వాళ్ళ స్టార్డమ్ని కాకుండా వాళ్ళ వర్క్ని, వాళ్ళ పర్ఫార్మెన్స్ని, వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ని చూపించే ఏ ఆర్టిస్ట్కైనా కానీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాతో పంచుకున్నారు. సో ఇది యాక్చువల్గా నేను అనుకోవడం, ఒక యంగ్ ఫిల్మ్ మేకర్స్కి వాళ్ళకి, లేకపోతే ఒక ఎంతూజియాస్టిక్ ఫిల్మ్ మేకర్స్, బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఇంటర్వ్యూ చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రకరకాల విషయాల మీద మీరు ఎన్నో ఆలోచనలు చేశారు, పంచుకున్నారు మాతో. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది సునీల్ కుమార్ రెడ్డి గారి అంతరంగం. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. బాయ్ బాయ్.